స్టేజ్ పైకి ఆహ్వానిద్దాము. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి జార్జ్ అన్న వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జాన్ సురేష్ అన్న గారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మన మధ్యలో ఉన్నటువంటి అహరోన్ అన్న వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఈరోజు లాంచ్ చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభా నీ రాజ్య సువార్త చేయబడాలి తండ్రి, నీ యొక్క రాజ్యం కట్టబడాలి తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ యొక్క ఛానల్ ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఛానల్ స్టార్ట్ చేస్తున్నటువంటి సోదరును కూడా మీరు దీవించమని ఆశీర్వదించినాను. అదేవిధంగా ప్రభా ముందున్న సమయం అంతా కూడా నీ హస్తాలకు సమర్పించుకుంటున్నాం. మీరే కృప చూపించండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. అదేవిధంగా మన మధ్యలో ఉన్న సిస్టర్స్ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఈ సమయంలో నీ పాట పాడి, నీ కృపణకు వచ్చి నేను పాడేదని పాట పాడి కూర్చుంటేదని నీ కృపణకు వచ్చి నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా మమ్ము మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణను కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణను కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక
ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. పేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తులుల ఆశను తీర్చిన దేవా, పేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తులుల ఆశను తీర్చిన దేవా, ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా మమ్ము మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ఆహారం వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. ఆయన కృప ఉన్నది కాబట్టి ఈరోజు మన మీద అందరం కలిసి ఇటు రీతిగా దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని కలిగించినాడు. కాబట్టి నీ కృపను గురించి నేను పాడేదను అనే పాట పాడుతూ మనం ప్రభు నామాన్ని మహిమపరచుదాం. నీ కృపను గురించి నేను పాడేదను, నీ కృపను గురించి నేను ప్రకటించెదను, నీ కృపను గురించి నేను పాడేదను, నీ కృపను గురించి నేను ప్రకటించెదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చెప్దామందరం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, చెప్దాం మరొకసారి. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, నీ కృపను గూర్చి నేను పాడెదను, నీ కృపను గూర్చి నేను ప్రకటించెదను, నీ కృపను గూర్చి నేను పాడెదను, నీ కృపను గూర్చి నేను ప్రకటించెదను. గత కాలమంతా కాపాడినావు, కలిమిలేమిలయందు నాతో ఉన్నావు. గత కాలమంతా కాపాడినావు, కలిమిలేమిలయందు నాతో ఉన్నావు. పలుమార్లు పడిపోయినా, పలుమార్లు పడిపోయినా
తిరిగి నన్ను లేవనెత్తినావు, తిరిగి నన్ను లేవనెత్తినావు. చెప్తాం మనం ఒకసారి. తిరిగి నన్ను లేవనెత్తినావు, తిరిగి నన్ను లేవనెత్తినావు. నీ కృప, నీ కృపా, నీ కృపా, అందరం చెప్తాం. నీ కృపా, నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. నా వారు నాకు దూరమైనారు, నా స్నేహితులే నన్ను మరచిపోయారు. నా వారు నాకు దూరమైనారు, నా స్నేహితులే నన్ను మరచిపోయారు. నీ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు, నీ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు. నీ ప్రేమతో నన్ను బ్రతికించినావు, నీ ప్రేమతో నన్ను బ్రతికించినావు. నీ కృపా, నీ కృపా, అందరం చెప్తాం. నీ కృపా, నీ మరొకసారి. కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. నా తుది శ్వాస వరకు నీ పని చేయనిమ్మయ, అట్టి కృపా నాకు దయచేయుము యేసయ్య. నా తుది శ్వాస వరకు నీ పని చేయనిమ్మయ, అట్టి కృపా నాకు దయచేయుము యేసయ్య. అది ఏ నా ధన్యత, అది ఏ నా భాగ్యము, అది ఏ నా ధన్యత, అది ఏ నా భాగ్యము, అది ఏ నా సంపద, అది ఏ నా ధ్యేయము, అది ఏ నా సంపద, అది ఏ నా ధ్యేయము. నీ కృప, నీ కృపా, నీ కృపా, అందరం చెప్తాం. నీ కృపా, నీ కృపా, చెప్తాం మరొకసారి. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. నీ కృపను గూర్చి నేను పాడెదను, నీ కృపను గూర్చి నేను ప్రకటించెదను. నీ కృపను గూర్చి నేను పాడెదను, నీ కృపను గూర్చి నేను ప్రకటించెదను. యేసయ్యా నా ప్రాణా ప్రియుడా, యేసయ్యా నా ప్రాణా ప్రియుడా. నీ కృపా, 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 నీ కృపా. థ్యాంక్ యూ. హల్లెలూయా. చక్కటి పాట పాడినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా పాట పాడి వినిపించిన అన్న కూడా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జార్జ్ అన్న ఒక 10 నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనకు అందిస్తారు. మైక్ లేకుండా కూడా వినపడుతుంది అనుకుంటాను. ఈ మైక్ కావాలనా? అవసరం లేదా? సో ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఒకటి మొదలు పెట్టుకోబోతున్నాం కాబట్టి దాన్ని ఉద్దేశించి
మనం క్రైస్తవులుగా ఏ విధంగా పనిచేయాలి అనే కోణంలో కొంచెం ఆలోచించుకుంటే మంచిది. ఆ ఆలోచన ఏ విధంగా చెయ్యాలి అని అంటే, ప్రతిదీ ఏది చేసినా యేసుక్రీస్తు మనకు మాదిరి కాబట్టి, ఇంకా యేసుక్రీస్తు దేవాది దేవుడు కాబట్టి మనము యేసుక్రీస్తు గురించి చదువుకోవాలంటే ఆదికాండం నుండి మొదలుకొని ప్రకటన వరకు చదువుకోవచ్చు. ఎందుకంటే మనము యోహాను సువార్తలు మొదటి 3 వచనాలు చూసినట్లయితే ఆది నుండి ఆయన సృష్టికర్త అని చెప్పుకోవచ్చు. సో అందుకే ఆది కాండము మొదటి వచనం నుండి ప్రకటనల వరకు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు యేసుక్రీస్తు గురించే లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అది మనము లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఎంఐఎస్ రోడ్లో వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ఏమంటాడు, ఎవరి గురించి, దేంట్లో నుంచి అతని గురించి చెప్పుకుంటాడు అంటే, వాక్యం నుండి అతని గురించి చెప్పుకోవాలంటే వాక్యాన్ని తీసి చెప్తాడు. కానీ ఇవాళ రేపు యేసుక్రీస్తే అలా చేసినప్పుడు ఇవాళ రేపు చాలామంది ఎలా అయిపోయారంటే సొంత సోది చెప్పడం మొదలుపెట్టారు. సొంత సోది ఛానల్లో చెప్పొద్దండి. ఏదైనా ఛానల్లో మీరు నిజంగా యేసుక్రీస్తుని గౌరవించి పనిచేయాలంటే సొంత బోధ, సొంత సోది చెప్పడానికి ఛానళ్ళు అంటే, మీరు నిజంగా యేసుక్రీస్తు పక్షాన ఉండి మాట్లాడాలి అని అంటే, యేసుక్రీస్తు చెప్పేది యథార్థంగా చెప్పాలి ప్రజలకు అని అంటే సొంత సోది చెప్తే, వాక్యానుసారమైన బోధ చెప్తే సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు అదే చేశాడు. అతని గురించి అతను సాక్ష్యం ఇస్తున్నప్పుడు అదే చేశాడు. యోహాను 5లో కూడా అతను ఏమంటాడు, వాక్యము అంటే అంటే వాక్యము నా గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్తాడు యోహాను 5వ అధ్యాయంలో. సో ఇంకొక కోణంలో మనం మాట్లాడాలి అని అంటే, సత్యం చెప్పాలి. ఆ సత్యం ఏ విధంగా ఉండాలి అని అంటే, ఇతరులను యేసుక్రీస్తులో కట్టే విధంగా ఉండాలి. ఎందుకు ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నానంటే, మనము ఒక కథలాగా చెప్పుకోవాలంటే ఆదికాండం నుండి మొదలు పెట్టుకుంటే, మనము దేవుడు ఒక రాజుగా అన్నిటినీ సృష్టించాడు. ఆ రాజుకున్న రాజ్యాన్ని దాని తర్వాత ఆదామును చేసి ఆదాముకు అప్పగించాడు. ఆదాముకు అప్పగించిన తరువాత అవ్వని చేశాడు. అర్థం చేసుకోండి, ఆదామును చేసిన తరువాత అవ్వని చేశాడు. పని అప్పచెప్పినాక ఇంకా ప్రత్యేకంగా అన్నీ చేస్తూ ఉంటే ప్రతి దగ్గర ఏమంటాడు, మంచిగా ఉంది అని అంటాడు. ఇది మంచిది అని చెప్తాడు దేవుడు. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంటాడు, ఇది మంచిది కాదు అని చెప్తాడు. ఇది మంచిది కాదు అని చెప్తాడు. సో అప్పుడు మంచిది కాదు అని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు, ఆదాము దగ్గరికి అన్ని జంతువులను అన్నిటినీ తీసుకొని వచ్చి పేరు అంటే ఎందుకు పేరు పెడతాడు, ఆదాం ఎందుకు పేరు పెట్టాల్సిన అవసరం ఎందుకుంది. ఆ పేరు అనేది ఆదాము ఏం చేస్తున్నాడంటే, సరిగ్గా చదివితే అన్నిటినీ గమనించి ఇది ఎలాంటిదో దానిని గుర్తించి పేరు పెడుతున్నాడు. దాని తర్వాత మనకు వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే, వాక్యము ఏం చెప్తుందంటే, దాని తర్వాత ఆదాముకు సరి అయిన జోడి ఎక్కడ లేకుండా పోయింది. ఎందుకు అంటే అన్నిటినీ గుర్తించి ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆదాం. ఆదాము అన్నిటినీ గుర్తించి ఏం చేస్తున్నాడు, ఆ విధంగా పేర్లు పెట్టిన తరువాత ఆదాముకు సరి అయిన జోడి గుర్తించలేకపోయాడు ఆదాం. దాని తర్వాత పక్కటి ఎముకతోని దేవుడు అవ్వని చేస్తాడు. ఆ అవ్వ సరి అయిన సహకారి ఆర్ ఆదాముకు ఏదైతే అప్పగించాడో అన్నిటినీ ఆయనతో పాటు సరి అయిన సహకారిగా అవ్వని చేశాడు. సో దీనిని ఉద్దేశించి ప్రత్యేకంగా మనము నూతన నిబంధనకు వచ్చేసరికి ఇది దేవుని రాజ్యం. దేవుడు రాజు చిన్న రాజుగా చేసి అవ్వనిచ్చి ఏలమని చెప్పాడు. మొదటి అధ్యాయంలో అదే చూస్తాం. దాని తర్వాత ఏ విధంగా అవ్వనిచ్చాడో చూస్తాం. ఏ విధంగా అవ్వకు ఆదాము రాజుగా నియమించి
ఆదాముకు సహకారిగా అవ్వనిచ్చాడు. ఇద్దరు ఇప్పుడు కలిసి దేవుడు పన్ను చేయాలి. సో దాన్ని ఉద్దేశించి ప్రత్యేకంగా పౌలు మనకు 1 కొరింథీలు 11:8-9 చదవండి. అక్కడ ఏమని ఉంటుంది? 1 కొరింథీలు 11:8-9 అక్కడ పౌలు ఏమంటాడంటే, మొదటిగా ఆదామును చేశాడు, తర్వాత అవ్వని చేశాడు. ఆదాము కొరకు అవ్వని చేయలేదు, కానీ అలా ఉందా? ఏముంది? అవ్వ కొరకు ఆదామును చేయలేదు, కానీ ఆదాము కొరకు స్త్రీని చేసినట్లుగా మనం చదువుతాం. అంటే ఇక్కడ ఈ రాజ్యములో ఒక నీతి ఉంటుంది. రాజ్య నీతిలో ప్రారంభానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? పౌలు. ఇదే కోణంలో ఈ డిజైన్ ఆఫ్ గాడ్, ఏదైతే దేవుడు సృష్టికర్త దేన్నైతే డిజైన్ చేశాడో ఆ డిజైన్కు లింక్ పెట్టి ఏ విధంగా ఒక వ్యవస్థగా ఒక రూల్గా ఏ విధంగా పనిచేయాలనో చెప్పుకొస్తున్నాడు. ఆ రూల్స్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. అదే కోణంలో మత్తయి 19లో డివోర్స్ గురించి అంటే విడాకులు ఇవ్వచ్చా అని మాట్లాడాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దేనికి లింక్ పెడుతున్నాడు? దేనికి ముడి పెడుతున్నాడు? దేవుడి సృష్టికి ఆదికాండం 1వ అధ్యాయానికి ముడి పెడుతున్నాడు. దేనికి? ఎందుకు ముడి పెడుతున్నాడు? దానికి ఎందుకు ముడి పెడుతున్నాడు? ఎందుకంటే ఆదిలో ఆ విధంగా ఇది మత్తయి 19 మొదటి 5 వచనాలు చదువుకుంటే మనకు అది తెలుస్తుంది. 7 వరకు చదవచ్చు. మొదటి 5 వచనాలలో ఏం చూస్తామో, ఆదిలో ఆ విధంగా చేశాడు కాబట్టి విడాకులు ఇవ్వడానికి వీలు లేదంటున్నాడు యేసుక్రీస్తు. అదేవిధంగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు డిజైన్ ఏ విధంగా చేశాడు అనే కోణంలో పౌలు చెప్తూ ఈ నియమం ఏదైతే రాజ్య నియమం, ఇవన్నీ యేసుక్రీస్తు అంటే దేవుడు రాజుగా సృష్టికర్తగా సృష్టించి ఆదాముకు అప్పజెప్పిన దానిని అవ్వ ఆయనకు సహకారిగా అవ్వ కూడా చేయాలి అనే కోణంలోనే చెప్తున్నాడు. ఓకే, దాని తర్వాత మనం ఏం చూస్తామంటే, ఆదాముకు అప్పజెప్పిన దాంట్లో భూమి ఉందా? భూమి ఉందా? ఆదాము తప్పు చేసినప్పుడు ఏమైంది? దేన్ని? ఇప్పుడు ఇంకొక కోణంలో మనం పూర్తి బైబిల్లో ఏం చూడాలనంటే, మనిషి ఇది రాజ్యనీతి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదా, అది చెప్పి దానిని మనం ఏ విధంగా కట్టాలనో చెప్పి ముగిస్తాను 10 నిమిషాలలో. ఇంకొక 5 నిమిషాలను ఇవ్వాలి. ఎందుకంటే భూమికి లింక్ ఉంది కదా. భూమి ప్రతిసారి తప్పు చేసినప్పుడు ఏమైంది? భూమి కోల్పోయారు. భూమి సారవంతంగా లేకుండా అయ్యింది. మీరు ఆ ద్వితీయోపదేశం శాపాలు ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, అక్కడ దేనికి సంబంధించినవి? అవన్నీ దాదాపు అన్ని భూమికి సంబంధించినవి. నూతన సృష్టి ఏంది? నూతన సృష్టిలో మీరేం పొందుకుంటారు? నూతన భూమి. అక్కడ ఇది మొదటి ఆదాంలో కోల్పోయాము, రెండో ఆదాంలో పొందుకుంటున్నాము. లింకు ఎక్కడ లేకుండా పోలేదు. అంటే మనము దేవుని రాజ్యంలో విస్తరించాలి అని అంటే, దేవుని చెప్పిన మాటలు విని ఆయన నీతి ప్రకారము కార్యాలు చేస్తేనే విస్తరిస్తాం, కడుతాం. ఇంకొక కోణం, ఇంకొకటి చెప్తాను ఏంటంటే, మనము ఆదికాండం నుండి చూసుకుంటూ వస్తే కుటుంబాల గురించి మాట్లాడతాం. ఆ కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు కుటుంబాలు ఈ విధంగా చెదిరిపోయి మనుషులు ఈ విధంగా ఉన్నారు అని ఆరోగ్యంలో చెప్పుకుంటూ ఏమంటాడు? ఈ విధంగా పాపం విస్తరించిన వరద గురించి మాట్లాడతాడు. ఆ కుటుంబము అంటే అన్ని కుటుంబాలు అలాగే అయ్యాయి కాబట్టి ఒకానొక కుటుంబాన్ని రక్షిస్తాడు. ఓకే, దాని తర్వాత ఆ వరద తర్వాత ఏమవుద్ది? ఈ కుటుంబము 3 ఉంటారు కదా, ఆ కుటుంబము దేంట్లోకి మారుతుంది?
నానా దేశాలుగా 10వ అధ్యాయంకి మారుతుంది. ఆ నానా దేశాలుగా 10వ అధ్యాయంలో మారినప్పుడు మనం ఏం చూస్తామంటే ముఖ్యంగా 10వ అధ్యాయంలో చాలా దేశాల గురించి లిస్ట్ ఉంటుంది, చదువుకోండి కావాలంటే. ఆ లిస్టు 11, 12 దగ్గర 11వ అధ్యాయంలో ఈ దేశాలన్నీ ఒకే భాషతో ఉన్నప్పుడు భాషల గురించి మన భాషలు ఎలా వేరే వేరే భాషలు ఎలా వచ్చాయో అక్కడ తెలుస్తుంది. ఆ ఒకే భాషలో ఉండి దేవుడి ఆజ్ఞని ఉల్లంఘించి ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని చెదరగొట్టడం జరుగుతుంది. కానీ ఈ కుటుంబము దేశాలుగా మారినప్పుడు, నేషన్స్గా మారినప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు అంటే ఆయన తీసే సినిమాను ఇంతకుముందు ఏమంటారు మనము టైం ల్యాప్స్లో నడిచిన సినిమా ఇప్పుడు 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి స్లో డౌన్ అయ్యింది. ఏంటి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా దేని గురించి? ఇజ్రాయెల్ దేశం గురించి ప్రత్యేకంగా 12వ అధ్యాయం నుండి మొదలుపెట్టి చెప్తాడు. సో ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నప్పుడు ఈ నీతి చెప్పాను కదా, ఆదికాండంలో ఏ విధంగా నీతి, మా పౌలు కానీ యేసుక్రీస్తు కానీ ఒక నీతి చెప్పాడు, కుటుంబాన్ని కట్టుకునే నీతి. అది 6వ అధ్యాయం వరకు కోల్పోయినందుకు వరదొచ్చింది. ఓకే, అది ఎలా తెలుసుకుంటా ఆ నీతిని కోల్పోయామని? ఎవరు పడితే వాడు ఏ స్త్రీనైనా పెళ్లి చేసుకున్నారు తీసుకున్నారు అనే కోణంలో చెప్తా ఉంది. అది కుటుంబ నీతినా? కాదు, అది యేసుక్రీస్తుతో సరిపోదు. ఇంకా కొంతమంది చెప్పారు, ఎక్కడో చూశాను యూట్యూబ్లో, ఏంటంటే ఆదాము పక్కటెముకతో తీసినందుకు ఆదాముకు బిడ్డ అవుతుందని. అంటే అప్పుడు దేవుడు 3వ అధ్యాయంలో అంటే ఈయన సత్యవంతుడు, ఇలా బోధించేవాడు సత్యవంతుడు, అలా అంటే దేవుడేమో అబద్ధికుడుగా చిత్రీకరిస్తారు. ఎందుకంటే 3వ అధ్యాయంలో స్వయంగా నీ భార్య మాట విని అని ఉందా లేదా? ఈయనకు ఆదికాండం పోయి చూసేసి ఈయన వచ్చి కాదు దేవుడా నువ్వు తప్పు, నాకు ఎక్కువ తెలుసు నీకంటే అని చెప్తున్నాడు అన్నమాట. అంటే మనం ఇట్లా ఛానళ్ళు పెడితే ఇలా సోదీలు చెప్పొద్దు. వాక్యం దేవుణ్ణి అబద్ధికునిగా చిత్రించి ఈ సోదులు చెప్పొద్దు. దేవుడు ఏమంటున్నాడు? నీ భార్య మాట విని అన్నప్పుడు ఎవరితో చెప్తున్నాడు? పక్కటెముకతో నుండి తీసి కట్టిన ఆ స్త్రీ గురించి నీ భార్య అని దేవుడే చెప్తుంటే ఎవరో వచ్చి మధ్యలో ఏమంటున్నాడు? భార్య కాదు కూతురు, తోటకూర అని చెప్తున్నాడు. కాదు, ఇంకా రోమిలకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? లెట్ గాడ్ బి ట్రూ, ఎవ్రీ మ్యాన్ ఎ లయర్. అంటే దేవుడే సత్యవంతుడిగా ఉండాలి, ప్రతి మానవుడు అబద్ధికుడే ఆయన ఎదుట. అంటే ఇక్కడ ఎవరు సత్యము? 3వ అధ్యాయంలో చెప్పినట్లు దేవుడే సత్యవంతుడు. ఆయన పక్కటెముక నుండి తీస్తే ఆయన భార్యనే. దేవుడు నిర్వచిస్తాడు ప్రతిదాన్ని. ఇప్పుడు నిర్వచనం అంటే మీరు దాహమైతే పెట్రోల్ ఎందుకు తాగరు? పెట్రోల్ దాహం అవుతుందబ్బా, ఆయన నాకు మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చాడు, మోసే ఎందుకు ఇచ్చాడు? పెట్రోల్ ఎందుకు వెళ్ళా? అది తాగకూడదు కాదు. యాక్చువల్గా కరెక్ట్గా ఆలోచిస్తే ఏంటిదంటే, దేవుడు సృష్టించినప్పుడు ఏంటంటే మనం నీళ్లు తాగితేనే దాహము తీరుతుంది అనే నియమాన్ని అలా పెట్టాడు. సృష్టిలో నిర్వచించేవాడు దేవుడే. ఎందుకు చెప్పాను ఈ మాట? దేవుడు నీ భార్య అని చెప్తే ఆయన నిర్వచిస్తాడు, ఎవరో నువ్వు నేను కాదు. ప్రతిదాన్ని నిర్వచించాలి. ఎవరు నిర్వచించాలి? నువ్వా? ఆయన నిర్వచనాన్ని మనం అంగీకరించి ఛానల్లో చెప్పాలి. సొంత సోది చెప్పు. ఇంకా ఈ భూమికి లింక్ ఉంది కదా, ఈ దేశాలుగా రీలు స్లో అయ్యి 12వ అధ్యాయం నుండి స్లోగా ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పుకుంటూ పోతాడు. తర్వాత అంతా ఇజ్రాయెల్ దేశం గురించే. ఇజ్రాయెల్ దేశము ఎందుకు
ఆ విధంగా ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ ఉద్దేశము మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ద్వితీయోపదేశము 4:6 ఎవరన్నా చదువుతారా? తెలుగులో 4:6 లేకపోతే వేరేమన్నా ఉందా చూడాలి. ఈ కట్టడాలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం. అదే ఎవరు ఈ జనములు ఎవరు? ఆ కాంటెక్స్లో జనములు ఎవరు? ఇవి ఎవరు వింటారంట దీని గురించి? వేరే దేశస్తులు యాక్చువల్గా విని ఏమంటారు? వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంది. ఈ జనము ఏ జనము? ఎవరు చెప్తారు ఆ మాట? ఏం చేస్తే చెప్తారు? ఇజ్రాయెలు జనాంగము ప్రత్యేకంగా దేవుడు కట్టడాలను పాటిస్తే, దేవుడు చెప్పిన నీతి ప్రకారం నడుస్తే ఒక దేశము ఆశీర్వదింపబడుతుంది. ఆ కోణంలో మిగతా దేశాలు 10వ అధ్యాయంలో ఏదైతే లిస్ట్ ఉందో ఆ దేశాలన్నీ చూసి ఇజ్రాయెల్ దేశాన్ని చూసి ఏమంటాయి ఉంది కదా, ఏమంటారు? గొప్ప జనాంగము, ఆశీర్వదింపబడిన జనాంగము. ఇంకా అది ఒక ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పరచుకోవడానికి కారణం. ఈ కారణాన్ని మనము ఎక్కడ చూడొచ్చు అంటే సంఘములో చూడొచ్చు. సంఘములో నేను చెప్పిన ముఖ్యంగా ఏ వచనం చదవాలంటే 1 కొరింథీయులు 10:23 చదవండి. 23లో ఇక్కడ ఇంగ్లీష్లో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నయ్య చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నయ్య క్షేమావృద్ధి కలుగజేయవు. అన్ని క్షేమావృద్ధి కలుగజేయవు. అక్కడ ఏదైతే క్షేమావృద్ధి కలుగజేస్తుందో దానికి గ్రీక్లో పదము ఐకోడోమియో అనే పదం ఉంది. అంటే దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే ఒక బిల్డింగ్ని కట్టడము అనే కోణంలో చూసుకోవచ్చు. అంటే ఎవరికన్నా ఇప్పుడు క్షేమావృద్ధి కలుగజేయాలంటే కట్టాలి. అతని జీవితాన్ని కట్టే క్రమంగా పనిచేస్తేనే అవతల వ్యక్తికి మంచి జరుగుతుంది. అలా చేయకపోతే మంచి జరగదు అనే కోణంలో దాని తర్వాత ఏ విధంగా పనిచేస్తే దాని తర్వాత వచ్చిన చదవండి. ఎవడు తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఈ సూత్రము ఎవరు తన కొరకే కాదు, ఛానల్ తన కొరకే కాదు నడపాల్సింది, ఎదుటి వాళ్ళ మేలు కొరకు పనిచేయాలి. ఇది సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఒక విధంగా. ఎందుకంటే మనం సంఘము చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఆదికాండం నుండి చెప్పుకోవాలంటే ఇప్పుడు పక్కటెముక నుండి తీసినాడు అని అంటే ఎఫీసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయానికి వస్తే భార్య గురించి ఏమంటాడు? సంఘంతో పోలుస్తాడు కదా. శిరస్సు ఎవరు ఉన్నారు అక్కడ? యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. అదేవిధంగా భార్యకు శిరస్సు ఎవరు? 11వ అధ్యాయం 1 కొరింథీయులు 11వ అధ్యాయం భార్యకు శిరస్సు ఎవరు? భర్త. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఆదికాండానికి వెళ్ళినట్లయితే పక్కటేముక, ఇప్పుడు నేను ఇంతకుముందు 10వ అధ్యాయంలో చదివాం కదా, ఏది 1 కొరింథీయులు 10వ అధ్యాయం చదివామా? అదేనా చదివించింది? 10:23 అదేనా చదివాం? అదే 11 1 కొరింథీయులు 11:8-9 అక్కడ ఏం చూస్తాము? ఈ శిరస్సు గురించి నిర్వచనం చూస్తాం అక్కడ. పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. దాని తర్వాత ఈ డిజైన్ నుండి ఆయన తల ఎవరు,
శరీరము ఎవరు అనే కోణంలో స్త్రీ శరీరం అయితే పురుషుడు తలగా మాట్లాడుతున్నాడు. అంటే నేను మెడ ఎటు తిప్పితే అటు తల తిరగాలి కదా అనే కోణంలో మాట్లాడతలేడు. అది సటైర్గా అలా చెప్పినప్పటికీ అది దేవుని ఉద్దేశం కాదు. అంటే అప్పుడు సంఘం చెప్పొచ్చా, నేను క్రీస్తు శరీరము, నేను మెడకాయ, నేను ఎటు తిప్పితే అటు యేసుక్రీస్తు తిరగాల్సిందే అని చెప్పొచ్చా? ఒక దానిని పోలుస్తున్నాడు అని అంటే దాని వెనుక డిజైన్ ప్రిన్సిపల్, అంటే ఆది కాండానికి ముడిపెట్టి చెప్తున్న సూత్రాలు చెప్తున్నాడు. కుటుంబం ఏ విధంగా ఉండాలనో అజమాయిషీ చెలాయించడము అంటే క్రైస్తవ కుటుంబంలో నీతి, దేవుని నీతి క్రైస్తవ కుటుంబంలో నడవాలి అని అంటే భార్యలు అజమాయిషీ చెలాయించడం మానేయాలి, మెడకాయిగా ఉండడం మానేయాలి. మెడకాయిగా ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో ఏమైందో తెలుస్తుంది. ఆదికాండం 3లో ఆ పక్కకే ఉన్నాడు. ఎవరు? ఆదాము. పక్కకు ఉన్నప్పటికీ ఈమె మెడకాయగా ఉండి నడిపించినప్పటికీ నీ భార్య మాట విన్నావు అని దేవుడు చెప్తున్నాడు. లెక్క ఎవరు చెప్పాలి? ఇది దేవుని నీతి. కుటుంబములో ఏంటి, నేను ఎందుకు నీతి చెప్తున్నానంటే ఛానల్లో అది కాకుండా వేరే చెప్పద్దు. దేవుని రాజ్య నీతిది ఏంటిదంటే కుటుంబంలో ఏ విధంగా ఉండాలనో లెక్క ఎవరు చెప్పాలి? భార్య తప్పు చేసినా లెక్క చెప్పాలి. మీరు హోసియా గ్రంథం చదువుకుంటే హోసియా భార్య అలా ఉన్నందుకు ఎవరు లెక్క చెప్పాలా? హోసియా చెప్పాలా? దేవుడి నీతి అంతే, సింపుల్. అంటే ప్రత్యేకంగా అవ్వ చెప్పిందా లెక్క అంటే అవ్వ కూడా చెప్తుంది, కానీ ఫస్ట్ ఎవరు చెప్పాలా లెక్క? ఆదాము, భర్త చెప్పాలా. అంటే భర్త లెక్క చెప్పేటట్టు దేవుని ఎదుట నిలబెట్టాలి అని అంటే భార్యలు ఏమన్నా చేసుకోవచ్చు. దేవుని నీతి సింపుల్. సో దేవుని నీతి ఏంది ఛానల్లో చెప్పాలి. ఇది కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను సంఘానికి వస్తే సంఘం కట్టే వ్యక్తి ఎలా ఉండాలి? కుటుంబాన్ని సరిగ్గా నియంత్రించే వ్యక్తిగా ఉండాలి. దేశాన్ని కట్టే వ్యక్తి ఎలా ఉండాలి? సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రత్యేకపరచబడిన దేశం అని పిలుస్తున్నాడా లేదా? హోలీ నేషన్, రాయల్ ప్రీస్టుడ్. సో సంఘము కూడా ఒక దేశముగా గుర్తిస్తున్నట్లయితే దేవుడు నియమించిన దేశాలైతే ఏవైతే ఉన్నాయో భారతదేశం కానీ అమెరికా కానీ ఆ దేశానికి కాపరి ఎలా ఉండాలి? సంఘానికి ఏ విధంగానైతే కాపరికి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కుటుంబాన్ని నియంత్రణ చేసే వ్యక్తిగా ఉండాలి. భార్య అంటే సబ్మిసివ్గా ఉండాలి. పిల్లలు అతని మాట వినాలి అని తిమోతికు రాస్తూ ఇంకా టైటస్లో చెప్తున్నాడో, ఇది ఒక దేశము నడిపించే వ్యక్తికి కూడా ఉండాలి. ఇది ఇంకా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఉండాలి. ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువ చూసే వ్యక్తిగా ఉండొద్దు. సో ఇది దేవుని రాజ్య నీతి. ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆదాము నుండి మొదలవుద్ది. బాధ్యత ఆయనదే కాబట్టి, ఆయననే ఫస్ట్ లెక్క అడుగుతాడు కాబట్టి ఆయన నుండి మొదలవుద్ది. కుటుంబ వ్యవస్థలో మొదలవుద్ది. తర్వాత అది సంఘంలో విస్తరిస్తుంది. దాని తర్వాత దేశముకు అదే ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. ఇది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో ఇతర మేలు కొరకు అని చదివామా? ఇతరుల మేలు కొరకు చెయ్యాలి. ఇది భర్తలకు చెప్తున్నాడా? భర్తలు ఏ విధంగా ఉండాలి? స్త్రీ అంటే భార్య అతని శరీరం అయితే ఎలా ఉండాలి? భర్త అతను ప్రేమించుకోవాలనా? ఏమని చెప్తున్నాడు పౌలు? అతని శరీరాన్ని ఎవడు ద్వేషించాడు కదా, ఆ విధంగా అతని శరీరాన్ని మంచిగా చూసుకుంటాడు కదా,
భర్తలు ఆ విధంగా భార్యలను చూసుకోవాలి అని అంటున్నాడు. అంటే భర్తలు సూసైడ్ చేసుకునే మెంటాలిటీ ఉంటే కుటుంబాన్ని కట్టలేరు అనే కోణం. అతను భర్త కట్టే వ్యక్తిగా ఉంటే కుటుంబాన్ని, భార్యను తన సొంత శరీరముగా ప్రేమించాలి. యేసుక్రీస్తు చేస్తున్నాడా పని? యేసుక్రీస్తు చేస్తున్నాడా? సంఘాన్ని ఆ విధంగా ప్రేమించాడు. సంఘము కొరకు అతను దారపోశాడు. సో పిల్లలకు ఏ విధంగా తండ్రి ఉండాలో చెప్తున్నాడు. ఏ విధంగా ఉండాలి? ఆ విధమైన తండ్రి మన దేవుడా? ఖచ్చితంగా మన దేవుడే. మన దేవుడు ఆ విధమైన తండ్రి కాబట్టి ఆ రాజ్య నీతి చెప్పాలి, సొంత నీతులు చెప్పొద్దు ఛానల్ ఎక్కడైనా. ఇది దేవుని రాజ్యనీతి. ఈ విధంగా ఉంటే ఒకళ్ళను ఒకరు కట్టాలి. కొరింథీలు 13లో ఏమంటున్నాడు? ఎట్లా పని చేయాలి? నీ చెయ్యి అయితే కాలుకి దెబ్బ తాకితే ఏం కాదు, కాలు కోసిపడే అని చెయ్యని నోరు చెప్తే కోసిస్తాడు. అది అంటే ఎంత కఠినమో, కాలు కోసిపడేలేమో ఆ విధంగా ఇంకో వాళ్ళ మేలు కొరకు సంఘం ఉండాలి. పాస్టర్గా ఉండే వాళ్ళు ఆ విధంగానే ఇంకో వాళ్ళను కట్టాలి. ఇంకో వాళ్ళను అంటే సంఘస్థులను ఆ విధంగా కడతలేము అని అంటే పాస్టర్ కాదు. ఆయనకు అధికారం లేదు పాస్టర్గా ఉండడానికి. దశంభాగం కొరకు అపోస్తులు పనిచేసినట్లు ఒక్క దాఖలా చూపెట్టండి అబ్బా. ఒక్క దగ్గర దశంభాగం తీసుకొని అపోస్తులు వెళ్ళిపోయినట్టు ఇదంతా నాదే అని చెప్పిన ఒక్క దాఖలా చూపెట్టండి. ఏం చేశారు? సంఘం కొరకు ప్రాణం పెట్టారు ప్రతి ఒక్కరు. యేసుక్రీస్తు ఏ విధంగా పెట్టాడు? ప్రతి ఒక్క అపోస్తులుడు సంఘం కొరకు ప్రాణం పెట్టారు. పాస్టర్ అంటే అలా ఉండాలి. ఇంకో ఎదుటి వ్యక్తిని కట్టడానికి ఆ విధంగా పనిచేశారు. అది చెయ్యాలి క్రైస్తవులుగా. ఒకళ్ళను ఒకళ్ళు కట్టాలి. ఉద్యోగం లేదంటే ఏం చేస్తారు? సంఘంలో ఎవరికైనా ఉద్యోగం లేదు, ఏం చేయాలి? అంతేనా? 10 మందికి ఎవరినన్నా తెలిస్తే వాళ్ళకి 10 మందికి చెప్పాలి. మీ నెట్వర్క్లో అందరికీ చెప్పాలా, అతనికి ఉద్యోగం వచ్చేటట్టు చేయాలా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? పని చేయకపోతే తినొద్దు. ఈ పని గురించి వేరే రకంగా దేవుని నీతి, రాజ్యనీతి పని గురించి వేరే రకంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది దేవుని నీతి అని ఎలా చెప్పొచ్చు అంటే, మీరు 9వ, నాకు తెలిసి సరిగ్గా గుర్తున్నట్లయితే 9వ అధ్యాయంలో కోత ఎంతో విస్తారం అని చెప్తాడు. మత్తయి 9లో యేసుక్రీస్తు 10లో ఏం చేస్తాడు? పంపిస్తాడు. ఎల్లప్పుడూ దేవుడు వచ్చే వరకు ప్రార్థనలో గడపలే. అంటే ప్రార్థనకు కార్యము ఉండాలి. అది యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. కోత ఎంతో విస్తారం అని చెప్పి ఎవరిని పంపాడు? వేరే దేశం. అంటే మనం వెతుకుతూ ఉంటాం అన్నమాట మిషన్ కాన్ఫరెన్సెస్లో అక్కడిక్కడ. కానీ మన సంఘం నుండి పోవాలి, మనమే పోవాలి అనే ఆలోచన కాలేదు. అంటే ప్రార్థన చేస్తున్నామంటే యాక్షన్ ఎక్కడ ఉండాలి? మీరు ఒకళ్ళను ఈ విధంగా కడితే సంఘంలో ప్రేమ ఎట్లుంటుంది? ఎవరన్నా సిక్కున్నారు ఏం చేస్తారు? సంఘంలో ప్రార్థన చేస్తాం, సరే, ఏం చేస్తారు? వాళ్ళకు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ఇంట్లో వండాలనంటే మనం వండి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రోజు పంపించచ్చు కదా. వాళ్ళ ఇంటికి
వంటలు వండి పంపించచ్చు కదా వాళ్ళు తినడానికి. ఎందుకంటే వాళ్ళు ఫుల్గా ఒక వ్యక్తి మంచిగా కావడానికి, హాస్పిటల్లో సేవ చేయడానికి వాళ్ళకి అప్పుడు వంటలు వండుకోవడం అన్నీ చేసుకోవడం ఆ విధంగా కాకుండా ఒక దానిని ఫోకస్ చేసి అలా చేయడము అది మేలా కాదా అవతలి వ్యక్తి? సంఘము ప్రతి దాంట్లో ఆ విధంగా మేలు కలిగేటట్లు పనిచేయాలి. ఇక్కడ ఆ వచనం ఏదైతే 24వ వచనం చదువుతారా? 11:24 మొదటి కొరింథీ 10:24 చదవండి. 10:24 ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయుట చూచుకోవలెను. మనస్సాక్షి నిమిత్తము. అంతే. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఎదుటివాడు ఎవరు? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు కదా, ఎదుటివాడు ఎవరు? కుటుంబంలో ఎదుటివారు ఎవరు? ఎదుటివారు ఎవరు కుటుంబంలో? భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు ఎదుటివాళ్ళు. మేలు చెయ్యాలా? అలా మేలు చెయ్యకపోతే సంఘము ఎలా అంటే, మీరు సంఘానికి అంటే ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నట్లే సో సంఘము కూడడము ఇలా మేలు సంఘం కూడాలంటే కుటుంబాల్లో ఇలా మేలు చేస్తూ సంఘాలు కూడితే అక్కడ వచ్చిన కుటుంబాలకు అందరికీ ఒకరు మేలు చేస్తే ఎట్లుంటుంది ప్రేమ? దీనిని చూసి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇలా ఉంటే దీనిని చూసి వేరే వాళ్ళు నా ఎదుట చేరుతారు అని అంటున్నాడు. మనం అలా కులం లేదు, మతం అంటే మత విభేదాలు అంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు 100% దేవుడు, 100% మనిషి, అవన్నీ వదులుకొని చేయమని కాదు. కులాలు అయితే సంఘంలో లేదు. కుల ప్రాతిపదికన చెయ్యొద్దు. లీడర్సు మా కులపోన్నే పెట్టుకుంటాం అని చెప్తారు. అది యేసుక్రీస్తు చేసిన పని కాదు. ఒకళ్ళను కట్టాలా, కూల్. ఇంకా వేరే ప్రిన్సిపల్స్ చెప్పొచ్చు, పౌలు చెప్పిన ప్రిన్సిపల్స్. దేవుడు కడుతున్న దానిని దేవునితో పాటు కట్టాలనా, లేకపోతే మనం ఇష్టానుసారంగా కట్టుకోవచ్చా? దేవుడు ఏ విధంగానైతే కడుతున్నాడో ఆ విధంగానే కట్టాలి. యూదుడు లేదు, సమరయుడు లేడు. ఆ విధంగా సంఘం ఉండాలి అని అంటే కులమేడొచ్చింది? మొదటి కొరింథీలు 4:5 చదువుతున్నట్లయితే, God would destroy those who destroy his temple. అంటే విభజనాలు చేసి సంఘాన్ని కట్టే వాళ్ళను దేవుడు నాశనం చేస్తాడు అని పౌలు రాస్తున్నాడు. అంటే అందులో కులం ఉంది. అంటే నేను పౌలు వారను, నేను వీడిని, నేను వానికి చెందినవని అని అంటా ఉంటే మేమెవరమయ్యా అని అంటే, పౌలే ఆ విధంగా అంటా ఉంటే ఇవాళ రేపు పాస్టర్లు ఏమంటారు? మేమే అంతా అని అంటున్నారు. పౌలే నేను పాపులలో ప్రధానుణ్ణి అని చెప్తే ఇవాళ రేపు పాస్టర్లు అలా అంటారు. నేను తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన నేను మా పౌలు కంటే గొప్పని కాదు, గుర్తించండి. ఓకే, పౌలు పాపులలో ప్రధానుణ్ణి అంటే నేను యేసుక్రీస్తే నా దగ్గర నేర్చుకోవాలి అనే కటింగ్ ఇస్తారు ఇవాళ రేపు. అంటే పాస్టర్లను నెత్తి మీద మోసే వ్యవహారం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తుని మోస్తలేము ఇవాళ రేపు. సంఘము దానిని నుండి కూడా మారాలి. ఛానల్లో మాట్లాడిన మాత్రాన గొప్పడు కాదు, ఛానల్ ఉన్న మాత్రాన గొప్పడు కాదు. సరి అయిన బోధ చేయాల. ఛానల్లో దేవుని నీతి చెప్పాలా, ఆది కాండం నుండి ప్రకటనల వరకు. ఈ విధంగా చేస్తూ ఉంటే రెండో ఆదాములో నూతన సృష్టి ఏంటిది? నూతన భూమి, నూతన ఆకాశము మనము సొంతం చేసుకుంటాం. ఆదాములో కోల్పోయింది యేసుక్రీస్తులో పొందుకుంటాం.
ఇది దేవుడు రాస్తున్న స్టోరీ. దీంట్లో భాగంగా ఛానల్ నడపాలి అని అంటే ఈ స్టోరీ ఏ విధంగా సంఘము కట్టాలనో చెప్పాలి. ఈ స్టోరీలో ప్రతి అంశంలో ఎకనామిక్స్గా ఏ విధంగా కట్టాలి, పొలిటికల్గా ఏ విధంగా కట్టాలి, ఒక డాక్టర్ ఏ విధంగా కట్టాలి, లేక ఒక పాస్టర్ ఏ విధంగా కట్టాలి దేవుని రాజ్యాన్ని, ఒక టీచర్ ఏ విధంగా కట్టాలని చెప్పొచ్చు, ఒక జడ్జి ఏ విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాలనో చెప్పొచ్చు, ఇంకా ఒక లాయర్ ఏ విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాలనో చెప్పొచ్చు. అది చెయ్యాలి. అది వాక్యానుసారంగానే చెయ్యాలి. సొంత నీతులు చెప్పొద్దు, సొంత బోధ చెప్పడానికి మనకు అధికారం లేదు. దేవుని నిర్వచనాన్ని అంగీకరించి ప్రతిదీ ఆయన చెప్తున్నట్లు చెప్పాలి. అది ఈ ఛానల్లో చేయాల్సిన పని. దానిని చేయడానికి, అలా చేస్తే దీనిని కట్టడానికి నిలబడతాను. అందరు నిలబడాలి. అలా చేయకపోతే నేను తప్పుకుంటాను. నేను దాంతో నిలబడను, నాకు దాంతో ఏ సంబంధం లేదు. నాకు దేంతో యేసుక్రీస్తు సరి అయిన బోధ, వాక్యం ఏది చెప్తుందో అదే చెప్పాలి. అది ఛానల్లో చేయాల్సింది. సో అది చేస్తారు అనే నిర్ణయంతో ముందుకెళ్ళండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చక్కటి మాటలు అందించిన జార్జ్ అన్నకు వందనాలు. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మోజెస్ బ్రదర్ వచ్చి తన హృదయంలో ఈ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడానికి తన హృదయంలో ఉన్నటువంటి మాటలు పంచుకుంటారు. పరిశుద్ధుడని యేసుక్రీస్తు నామములో ఇంతసేపు మాట్లాడిన మా జార్జ్ అన్నకు, పిలువగానే ప్రేమతో మా కొరకు చాలా దూరం నుంచి వచ్చినటువంటి మా జాన్ సురేష్ అన్నకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, దానికి ముఖ్య కారకుడు పగడాల ప్రవీణ్ అన్న. ఒక మార్చ్ 10-11 తారీఖులలో అన్నని కలిసినప్పుడు అన్న ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆయన సువార్తకు వెళ్ళి నేను తిరిగి వస్తాను, అప్పుడు తప్పకుండా మనం ఛానల్ స్టార్ట్ చేద్దాం అన్నాడు అన్న. మరి అటు నుంచి అట్టే దేవుని యొక్క రాజ్యంలోనికి, మహిమలోనికి చేర్చుకోబడ్డాడు. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, జీవం కలిగినటువంటి దేవుణ్ణి రాజుగా, ఆయనే నిజమైన దేవుడిగా ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ యొక్క సాచి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో దేవుని రాజ్య సువార్త మాత్రమే ఉంటుంది. క్రీస్తును గూర్చినటువంటి అనేకమైన విషయాలు, ఆయన మనకి ఏ విధంగా రాజు అయ్యాడు, మనం ఏ విధంగా రక్షింపబడ్డాం, ఆయనలో మనం ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకోవాలి అనేది మాత్రమే తెలియజేయబడుతుంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేకమైన లోటుపాట్లు ఎత్తి చూపిస్తూ దాని క్రీస్తు రాకడ కొరకు భద్రముగా, బలముగా, స్థిరముగా ఆయనలో కట్టడమే ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ దీనికి సహకరించండి, మీరందరూ దీని కొరకు ప్రార్థించాలని ప్రభు మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి జార్జ్ అన్న అండ్ జాన్ సురేష్ అన్న ముందుకు వచ్చినట్లయితే ఈ చాచి యూట్యూబ్ ఛానల్ లాంచింగ్ అనేది చేసుకుందాము. దీనికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి జేమ్స్ బ్రదర్ వచ్చి ప్రార్థిస్తారు. రండి. రన్నారా కొంచెం అది ఇది
అన్న ఇటు సైడ్ ఇది ప్రార్థించండి. ఇలా వస్తుంది. కిందికి పెట్టు, ప్రేయర్ అయిపోయినాక కిందికి పెట్టు, కింద పెట్టు, నిలబెట్టు. అట్లా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అయిన మా యెహోవా దేవా, మా మధ్యలో ఉండి మా మధ్య మీరు మాట్లాడుతున్న ప్రతి మాటల్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మోజెస్ తమ్ముడు సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తుండగా మీ దైవదాసులైన బ్రదర్స్ ఇక్కడ ప్రభువా మా మధ్యలో ఉన్నారు. జార్జ్ అన్న, సురేష్ అన్న వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ని వారి ఆధ్వర్యంలో ఛానల్ని ఓపెన్ చేసుకున్నటకు, ప్రారంభించుటకు అయ్యా మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు ఇచ్చిన తలంపును బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఎంతోమంది భయాందోళనకు గురైన ఆయన నీ యొక్క లోతైన సత్యాలు తెలిసి కూడా ప్రభువా వాటిని అనుసరించక భయాందోళనకి గురై మాట్లాడలేని ఎంతోమంది ప్రభువా గురై ఉన్నారు. అట్టి వారిగా కాకుండా నీ యొక్క ధైర్యశాలిగా, నీ యొక్క ప్రభువా ఆలోచన కలిగి అయ్యా తమ్ముడికి ఇచ్చిన ధైర్యాన్ని, ఆలోచనని బట్టి మీకు స్తోత్రములు. అట్టి రీతిగానే ఈ యొక్క ఛానల్లో ప్రతి ప్రభువా సత్యాన్ని ప్రభువా అనేకులకు ప్రచురపరచుటకు నాయన, ప్రతి నిజాన్ని ప్రభువా అనేకులకు ప్రచురపరచుటకు నాయన ప్రభువా, ఈ యొక్క లేఖన వచనాల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని, మరుగై ఉన్న ఈ యొక్క వాక్కులను ప్రభువా అయా సమయోచితమైన జ్ఞానము ద్వారా అనేకులకు నాయన బయలుపరచుటకు ఈ యొక్క ఛానల్ ద్వారా నాయన నశించిపోతున్న ఆత్మలు కానీ, మతోన్మాదులు కానీ, నామకరంగా జీవిస్తున్న క్రైస్తవులు కానీ ఈ యొక్క లోతైన సత్యాలు, లోతైన మర్మాలు తెలుసుకొని ప్రభువా నీ యొక్క రాజ్యములో ప్రవేశించుట కొరకు వారు సిద్ధపాటు కలుగులాగున ఈ యొక్క సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ ద్వారా అనేకులకు నాయన నీ యొక్క మాటలు అయ్యా ఇదిగో ప్రభువా రీచ్ అవ్వలాగున గొప్ప కార్యం జరిగించమని, ఇదిగో ప్రభువా ప్రారంభిస్తున్న అయా బ్రదర్స్ని ఆశీర్వదించి వారి ద్వారా వారు ఆశీర్వదించే ఈ యొక్క ఛానల్ని, వారు ప్రారంభించే ఈ యొక్క ఛానల్ అనేక మంది ప్రజల యొద్దకు చేరాలి. అనేక మంది ప్రజలు దీంట్లో అయా ఈ యొక్క లోతైన సత్యాలు చూసి మారు మనసు పొంది రక్షణ జీవితం కలుగ చేయాలి. కాబట్టి ఈ రీతిగా నాయన ప్రారంభించుచుండగా గొప్ప కార్యం జరిగించమని ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ క్లాప్స్ కొడుతుండగా అన్న వాళ్ళు దీన్ని ఓపెన్ చేస్తారు. ఓకే, అలాగే ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జాన్ సురేష్ అన్న గారు ఛానల్ ఉద్దేశించి, అదేవిధంగా మోజెస్ బ్రదర్ని ఉద్దేశించి గ్రీటింగ్స్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు ఓకేనా? తమ్ముడు మోజేష్ ఒక మంచి ఉద్దేశంతో, లక్ష్యంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో పుంఖానుపుంఖాలుగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అయినా
యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయన్నది కాదు, కానీ ఇక్కడ మనం చెప్పేది ఎంతవరకు సత్యం, అది సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది. ఇందాక జార్జ్ అన్నట్టు దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో అది ఎంతవరకు దోహదపడుతుంది అన్నది ముఖ్యం. మన లక్ష్యం అనేది గొప్పగా ఉన్నప్పుడు మనం చేసే పని కూడా గొప్పగా ఉంటుంది. మనం చేసే పని గొప్పదైనప్పుడు దానికి వచ్చే ఫలం కూడా గొప్పగానే ఉంటుంది. చాలాసార్లు లక్ష్య భ్రష్టత అనేది ఉంటుంది. అంటే లక్ష్యంలోనే లోపం ఉంటుంది. ఏ పర్పస్ మీద, ఏ లక్ష్యం కోసం మనం పని ప్రారంభించాం. నేనైతే ఆశపడుతున్న తమ్ముడు ప్రవీణ్ అన్న యొక్క భావజాలంతో, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యపు దృక్పథంలో పని చేయాలి. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడున్న వేలం యూట్యూబ్ ఛానల్స్లో చాలా సవాళ్ళు ఉన్నాయి. తమ్ముడు వాటిని కూడా అర్థం చేసుకోవాలి. ఏంట్రా అంటే, నేను మీకు ఇందాక చెప్పినట్టు లక్ష్యం అనేది లేని యూట్యూబ్ ఛానల్స్ కుప్పలుగా ఉన్నాయి. అంటే ఏదో ఒక లక్ష్యం లేకపోలేదు, ఉంది ఏదో ఒకటి. ఏంట్రా అంటే, ఫేమ్ ఒకటి కావాలి, మనీ ఎర్నింగ్ కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి. ఇదే ప్రాతిపదిక మీద ఇప్పుడు ఛానల్స్ అనేవి నడుస్తున్నాయి. మనకి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా ఇప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే సోషల్ మీడియాకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియాలో నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడేవాడికి ఏ టెన్షన్ ఉండదు, నువ్వు మాట్లాడుకుని వెళ్ళిపోతావు అంతే. కానీ సోషల్ మీడియా అట్లా కాదు. నువ్వు మాట్లాడిన దానికి ఇమ్మీడియట్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వీడియో పెట్టావు, ఏదో ఒక ఛానల్లో మాట్లాడావు అనుకో, నువ్వేం మాట్లాడినా ఆడు తిట్టుకునేవాడికి ఎవడో నీకు తెలియదు, నేను పొగిడాడో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. నువ్వు ఫోన్ నెంబర్ ఇస్తే నీకు ఫోన్ చేస్తాడు అంతే. అది కూడా నీకు ఇష్టమైతే రిసీవ్ చేసుకుంటావు, లేకపోతే లేదు. కానీ సోషల్ మీడియా అట్లా కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా వాడి అభిప్రాయం నువ్వు పడాలి. ఒక్కోసారి తిడతాడు, అరుస్తాడు, ఇంకా దారుణంగా చంపుతానని కూడా అంటాడు. దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు నిజం మాట్లాడటమే. నువ్వు నిజాన్ని, సత్యాన్ని మాట్లాడడం ఒక్కటే నేను చంపడానికి కూడా కారణం కావచ్చు. ఇంకా ముందడిగేసి వాడు నీ కుటుంబాన్ని లేదా నీ ఆర్థిక మూలాలను కూడా టార్గెట్ చేయొచ్చు. ఒక్కోసారి నువ్వు మాట్లాడింది మంచి అయినా కూడా సమస్యను సృష్టించవచ్చు. సో సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, లేకపోతే దానివల్ల వచ్చే పేరు కోసమో, డబ్బు కోసమో ఆలోచించి పెట్టే ఛానల్స్లో కాకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం అనేది కానీ మనం ప్రారంభిస్తే, మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్గా నీకు రెస్పాన్స్ వస్తుంది, అందరు నేను గౌరవిస్తారు, అందరూ లక్షల మంది వచ్చి చూసేస్తారు అని నువ్వు అనుకోకు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఎక్కువ పనికి మాలింది, అబద్ధాలు, సెన్సేషన్ చేస్తేనే నేను జనం చూస్తాను. గుర్తుపెట్టుకో. నువ్వు తమ్మునేలు చేసి నారా చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసా అని పెట్టావనుకో, ఎగబడి వస్తారు ఏం చేశాడని. ఆయన నిన్న మంగళగిరిలో ఆయన ఆఫీసుని దర్శించాడని చెప్పావనుకో, ఒరే దీనికి వాడు ఏం పెట్టాడురా అనుకుంటాడు. ఈ మధ్య కొన్ని ఛానల్స్ మీరు చూస్తారో లేదో, శ్రీకాంత్ చచ్చిపోయాడు, చిరంజీవి అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. చిరంజీవి వాళ్ళ ఇంట్లో దగ్గర బంధువు చచ్చిపోయాడు, ఎవరో తెలుసా అని ఇట్లా శ్రీకాంత్ చచ్చిపోయాడని చెప్తే పాపం మన మధ్య శ్రీకాంత్ ఏడుస్తున్నారు, నేను ఎందుకు చచ్చిపోయాను రా, బతిగా ఉన్నాను రా బాబు అని. ఆ మధ్య కోటా శ్రీనివాసరావు అయిపోయాడు, ఇక మొత్తం తీసుకొచ్చి బరియలు కూడా చేస్తున్నారని చెప్పారు. ఆయన బయటకు వచ్చి ఏడుస్తున్నాడు, నేను బతికే ఉన్నాను రా బాబు అని. సెన్సేషన్ కోసం, వ్యూస్ని ఎక్కువ పెంచుకోవడం కోసం అని చెప్పి కాంట్రవర్షియల్స్, సెన్సేషన్స్ క్రియేట్ చేస్తేనే చూసే పరిస్థితులు. కానీ నేనేమంటానంటే, వాక్య దృక్పథంలో నువ్వు చేసే ప్రతిదాన్ని కొలబద్ద వేసుకొని కొలుచుకోవాలి. నువ్వు చేసే దాని గురించి నేను కొన్ని బిబ్లికల్ మోటివేషన్ నీకు చెప్తాను. దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం చేసే పనికి ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఒక విషయాన్ని అయితే బాగా అర్థం చేసుకోవాలి, మనుషుల దగ్గర నుంచి ఫలం ఆశించామంటే దేవుని దగ్గర నుంచి ఫలం రాదు. ఎందుకంటే ఒక పనికి 2 జీతాలు ఉండవు. చాలామంది దేవుని దగ్గర నుంచి కావాలి, మనుషుల దగ్గర నుంచి కావాలని కోరుకుంటారు. నువ్వు కేవలం దేవుని దగ్గర నుంచి కోరుకుంటే సొలొమోనుకు వచ్చినట్టు 2 వస్తాయి, అర్థమైంది. కానీ నువ్వు మనుషుల దగ్గర నుండి, దేవుని దగ్గర నుండి కోరుకుంటే ఒకటే వస్తుంది. సో నీ ఛానల్ దేవుని దగ్గర నుండి ఫలం కోరుకున్నావు అంటే నువ్వు ఓపిక పట్టాలి, ఎదురు చూడాలి, పోరాడాలి. ఎప్పటికి వస్తుందో తెలియదు. నువ్వు ఛానల్ ప్రారంభించిన సంవత్సరానికి నీ వీడియో సంవత్సరం తర్వాత 1000 మంది చూడవచ్చు, సంవత్సరం తర్వాత అర్థం. లేదా పెట్టిన వీడియో పెట్టిన రోజు చూడవచ్చు 1,00,000 మంది. నువ్వు పెట్టే కంటెంట్ అనేది ఇక్కడ ఆధారపడు. బైబిల్ మనకేం చెప్తుందంటే, మాట్లాడేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ నువ్వు అర్థం చేసుకోగలిగితే
నేను చెప్తున్న కొన్ని ప్రిన్సిపల్స్ బైబిల్ చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క పరిధిలో ఆ కొలతల్లోనే నువ్వు పనిచేస్తావు. నేను చెప్తున్నా కదా, నీ లక్ష్యం ఏంటనేదే నీ ఫలాన్ని నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పేరు కోసమా, డబ్బు కోసమా, లేకపోతే దేవుని రాజ్య వ్యాప్తి కోసమా అనేది చాలా కీలకమైన విషయం. ఒకసారి బైబిల్ మనం చదివితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం మీరు చదవక్కర్లా, నేనేం చదివి చెప్తాను, సమయం లేదు కాబట్టి. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంగా మాట్లాడుతున్నాం. నువ్వు ఛానల్ ప్రారంభించడానికి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ, యూ షుడ్ హ్యావ్ ఏంటి చెప్పండి, ధైర్యం ఉండాలి. నువ్వు ధైర్యం లేకపోతే ఛానల్ పెట్టదు. అర్థమవుతుందా? కొంతమంది యూట్యూబ్లో మాట్లాడి ఇంట్లో తలుపేసుకుంటుంటారు. అర్థమవుతుందా? దీనిలో ఇందాక ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఆయన లైవ్ పెట్టాడంటే కామెంట్ బాక్స్ ఆన్ చేసుకున్నాడట. అంటే వాళ్ళు నేను చెప్పేది తప్పని వాళ్ళు తిడతారని తెలుసు. నీకు ధైర్యం ఉండాలి. నువ్వు ఏం చెప్తున్నావు అనేది నీకు ధైర్యం ఉండాలి చెప్పడానికి. ధైర్యంతో మాట్లాడు. రెండోది ఏంటంటే అదే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వాసం లేకుండా మాట్లాడొద్దు. నువ్వు దేవుని మీద నమ్మకం లేకుండా ఊరికి ఏదో ఒక ప్రీచర్ లాగా లేకపోతే ఒక పెద్ద స్పీకర్ లాగా ఎక్స్పోజ్ అవ్వాలి అని నువ్వు మాట్లాడద్దు. నువ్వు చేసేది ఏదైనా విశ్వాసంతోనే చేయడం చాలా ముఖ్యం. అందుకే ఏమంటాడు బైబిల్లో, కాగా విశ్వసించి తిని కనుక నువ్వు మాట్లాడాలి. ఛానల్లో ఏం మాట్లాడతావు, దేంతో మాట్లాడాలి? విశ్వాసంతోనే మాట్లాడు. విశ్వాసంతో మాట్లాడేవాడికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నేను దేవుని మీద ఆధారపడతాను కాబట్టి, నేను ఎవరి మీద ఆధారపడ్డానో ఆ ఆధారపడ్డవాడు ఎంత గొప్పవాడై ఉంటాడో అంత ధైర్యం నాకు ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారి బంధువుని అనుకో, నేను రోడ్డు మీద టోల్ టికెట్ కట్టకుండా వెళ్ళిపోతా? ఎవరైనా పోలీసులు వచ్చి ఆపేశారు అనుకోండి, వాడు చొక్కా పట్టుకుంటంతా. ఒకవేళ ఎస్పీ వచ్చినా కూడా ఎవడు రను అంట. ఎందుకని? నా వెనకున్నాడు చాలా పెద్దోడు, ఆడు చూసుకుంటాడులే అన్న ధైర్యం. చాలామందికి మనుషులకి వాళ్ళ వెనకున్నోడిని చూసి చాలా ధైర్యం. కానీ మనకి వాస్తవానికి బైబిల్ మనకు చెప్తుంది ఏంటి? లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నాడు చాలా గొప్పవాడు. సో నీ కంటికి కనపడే సపోర్టు, మంది బలం లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే నీ మనోనేత్రాన్ని తెరిచినప్పుడు కనపడే మహాసైన్యం మాత్రం నీ వెనక ఉంది. సో నువ్వు విశ్వాసం లేకుండా ఎప్పుడు మాట్లాడద్దు. రెండోది అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నీతో మాట్లాడుతున్నాను. నువ్వు స్వార్థపూరితంగా, పక్షపాతంతో, మొహమాటంగా ఎప్పుడు మాట్లాడద్దు. మా ఓడి చేస్తేనేమో మామిడికాయ బద్దోడు, మావాడు మంచోడు అనొద్దు. పక్కోడు చేస్తేనేమో ఆడిది సంసారం కాదు, ఆడిది ఏ విషయాలు అనొద్దు. ఇది ఈ మధ్య ఎట్లయిందంటే, మా డినామినేషన్ వాడు చేస్తేనేమో వాడు తేలు గుట్టిన దొంగలాగా ఉంటాడు. పక్కోడు చేస్తే రాజకీయాలు ఎట్లుంటాయంటే, నిన్న కర్ణాటకలో ఏదో చిన్న ప్రమాదం జరిగితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య రాజీనామా చేయాలన్నాడట అమిత్ షా. మరి నేను విమాన ప్రమాదం జరిగితే వాడు తేలు గుట్టిన దొంగలా ఉన్నారు. ఎవడు ప్రధానమంత్రి రాజీనామా చేయమంటే ఎందుకు చేయాలి అంటాడు వాడు. అంటే వాడు ఏం చేస్తాడో అది పాటించడు. నా ఓడి చేస్తేనేమో అది గొప్ప, ఎదుటోడు చేస్తే ఆ పక్షపాత ధోరణి ఉండకూడదు. అది అసలు జ్ఞానం కాదు. పైనుంచి వచ్చే జ్ఞానం ఏముండదని చెప్తుంది బైబిల్. పక్షపాతమైనను వేషధారణైనను ఉండదు అంటాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో. సో నీ ఛానల్ నుంచి పక్షపాతంతో కూడిన బోధ రాకూడదు. అరమర లేకుండా, మొహమాట లేకుండా మాట్లాడాలి. తర్వాత 2 కొరింథీ పత్రికలోని 11వ అధ్యాయం 6వ వచనం ఒక చదువుదాం ఒకసారి. ఏమంటాడు? మాటల యందు నేను నేర్పులేని వాడైనను, జ్ఞానమందు నేను నేర్పులేని వాడను కాదు. అర్థమవుతున్నా? అంటే అదేంటి, చాలామందికి వాక్చాతుర్యం ఉంటుంది, వాడికి అసలు నాలెడ్జ్ ఉండదు. భలే మాట్లాడేస్తాడు, సరదాగా మాట్లాడేస్తాడు. తెలుసు కదా డిచికిగాడు, ఆడికి ఏమి ఉండదు. ఆడు యాస ప్రాస బ్రహ్మాండం ఉంటుంది. వాడికి ఆ డిచికి అని పేరు పెట్టింది నేనంటే భలే ప్రేమ. వాడు ఎట్లుంటాడంటే 4 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫోన్ నెంబర్ నుంచి ఆన్ చేసుకొని నాకు మెసేజ్ పెడతాడు, సురేష్ గారు మీ అమ్మ బాబుల నెంబరు పేర్లు మీ బొకడా బైబిల్లో ఉంటే చెప్పు అంటాడు. బ్లాక్ చేసుకుంటాడు. అరే చెప్పేవారు కాదురా అక్కడ. మరొక నెంబర్ నుంచి చేస్తాడు, సురేష్ గారు ఇంతకీ కనుక్కున్నారా, ఉంటే ఇక్కడ పెట్టండి అంటాడు. బ్లాక్ చేసుకుంటాడు. ఇదే గోల. మన ఆ మధ్య ఫోన్ చేసి గట్టిగా అడుగుతుంటే
ఆడేదో భజన బృందంలో పెట్టి తడవకు నాకు ఫోన్ చేస్తాడు, ఆన్ చేస్తాడు, గోవిందా అదేంట్రా, అరే నువ్వు గోవిందా భజన చేసుకో, నాకు ఫోన్ చేసి ఆన్ చేస్తావేంట్రా అంటే వాడికి అది తృప్తి. వాడికి జ్ఞానం లేదు. వాడు ఏమంటాడంటే డిబేట్కి రారా అంటే నేను చెప్పిన కండిషన్స్ ప్రకారం ఎవడైతే వస్తాడో రమ్మని అంటాడు. సరే నేను నీ కండిషన్స్ కానీ ఒప్పుకున్నాను, నేను డిబేట్కి వస్తానంటే నీది నా స్థాయి కాదు అంటాడు. ఇక ఈ ప్రపంచంలో వాడితే ఎవడో డిబేట్ చేసేవాడు లేడు. నాకు తెలిసి అంతరిక్షంలో ఎక్కడైనా వెతకాలి వాడి కోసం, ఏ గురుగ్రహంలోనో బుధగ్రహంలోనో వెతకాలి వాడి కోసం డిబేట్ చేసేవాడు ఎవడు ఉంటే. భూమండలం మీద అయితే లేదు. అట్లా విషయం అనేది లేకుండా మాట్లాడదు ఎప్పుడు. అదేనా నీకు ఒక సబ్జెక్ట్ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు, మనమేమి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళేం కాదు, మనకి సమస్తం తెలిసిన సర్వజ్ఞులం కాదు. ఏదైనా ఒక విషయం మనిషికి నేర్చుకుంటేనే వస్తుంది, నేర్చుకోకుండా ఎక్కడైనా వస్తుంది జ్ఞానం. నువ్వు గంట సేపు మాట్లాడు, మీ పిల్లోడు ఉంటాడు, వాడిని పుట్టిన వెంటనే మాట్లాడరా బేటా అంటే వాడు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? ఎందుకంటే వాడు పుట్టింది ఎక్కడ నుంచి వచ్చాడు, ఎక్కడ ఏ మాట ఏ ప్రపంచం లేని చీకటి నుంచి వచ్చాడు. వాడు మరి మాటలు ఎక్కడ నేర్చుకోవాలి? మాట్లాడే ప్రపంచంలో నేర్చుకోవాలి. వాడు ఇక్కడ మాట్లాడడం నేర్చుకున్న తర్వాత మాట్లాడతాడు. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పుట్టుకతో నేర్చుకోవాలి, పుట్టుకతో రాదు, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం మాట్లాడతాం. సో జ్ఞానం అనేది లేకుండా ఛానల్లోకి వచ్చేసి నువ్వు ఛానల్ పెట్టేసి నేను ఏదో మాట్లాడేస్తాను కానీ ఏదో అరిచేస్తానని కానీ అర్థం పర్థం లేకుండా ఇందాక అన్నట్టు వాళ్ళకి జ్ఞానం ఏమి లేకుండా అసలు వాడు ఏదో వచ్చేసి మాట్లాడేసి ఈ సంఘానికి నేనే రాజుని అంటాడు. ఒక పాస్టర్ని సమాధానం అడిగితే ఇవ్వరా నాకు తెలియదు అన్నాడంట. వాడు ముస్లింగా మారిపోయాడు. వెళ్ళి ఎందుకురా మారావంటే మా పాస్ గారు వెళ్ళిపోమన్నాడు, సమాధానం చెప్పకుండా కోపం వచ్చి ముస్లిం అయిపోయాను అంటాడు. అంటే మనం చేసే చిన్నపాటి అవగాహనలు ఏమి తెలీదు అని చెప్పడం కూడా చేత కాదు కొంతమందికి. అది తెలియదు అని చెప్తే తప్పు లేదు, ఎందుకంటే మనమేమి సర్వజ్ఞులం కాదు. నాకు ఒక విషయం తెలియదు అంటాం తప్ప. ఎందుకంటే మనం నేర్చుకోవాలి, నేర్చుకునే ప్రయత్నం చేయాలి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకొని చెప్పాలి. సో నువ్వు చెప్పే నీ ఛానల్లో ఏ విషయమైనా నీకు పూర్తి అవగాహన లేకుండా నువ్వు మాట్లాడిన తర్వాత ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక తప్పు చేసి అది కవర్ చేసుకోవడానికి ఇంకొంతమందిని సపోర్టర్స్ని తీసుకొచ్చి అదే తప్పుని మళ్ళీ తప్పు కాకుండా ఒప్పు అని నిరూపించాలని ప్రయత్నం చేసావంటే నువ్వు పెద్ద పాపం చేసినాడు అవుతావు. ఇప్పుడు జరుగుతున్న తంతంతా ఏంటంటే నాకు తెలిసిన ఒక సహోదరుడు ఇట్లాగే ఒక తప్పుడు ఆటని ఆన్లైన్లో అని దాన్ని సమర్థించుకోవడానికి తన అనుచరులను ఉసిగొలిపాడు. వాళ్ళేంటి మా రాజు ఏదైతే చెప్తాడో బంటులం కాబట్టి మేము ఫాలో అవ్వాలి. వాళ్ళకి రాజు యేసుక్రీస్తు ప్రభు కాదు, వాళ్ళ బోధకుడే వాళ్ళ రాజు. సో ప్రతి ఒక్కడు వాళ్ళ రాజ్యాన్ని కట్టుకున్నాడు, ఒక రాజు కూర్చున్నాడు, ఆడికి బంటులు తయారు చేసుకున్నాడు. ఆడు చేసిన ప్రతి తప్పుని డిఫైన్ చేయడానికి ఈ బంటులు బయలుదేరుతారు. సో అట్లా ఎప్పుడు చేయొద్దు. నువ్వు చెప్పేదాన్ని 100 సార్లు నువ్వు వెనక ముందు చూసుకో. అబద్ధాలు ప్రచారం చేసే పని జ్ఞానం లేకుండా దయచేసి నువ్వు ఎప్పుడు మాట్లాడద్దు. నీ ఛానల్లోకి వచ్చాక నేర్చుకో, చక్కగా ఒక మంచి అవగాహన. నువ్వు మాట్లాడే దాని మీదైనా నీకు అవగాహన ఉండాలి. అన్నిటి మీద నేను అడగట్లా, నువ్వు ఏది మాట్లాడబోతున్నావో దాని మీద నీకు పూర్తి అధ్యయనం చేయాలి, పూర్తిగా అర్థం చేసుకోవాలి. దాన్ని నువ్వు బాగా వాక్చాతుర్యంతో చెప్పలేకపోయినా జ్ఞానయుక్తంగా చెప్పి తీరాలి. ఓకేనా? అందుకే బైబిల్ ఏమంటుందంటే నువ్వు బాగా వాక్చాతుర్యం చూపించమని చెప్పదు, అర్థమవుతుందా? మాధుర్యంగా మాట్లాడడం అని చెప్పట్లా. మన ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, రెండింటిని కలగా పొలగం చేసేస్తాడు, కృష్ణుడిని కృష్ణుని. ఎంత అద్భుతమైన తెలుగు పదం మాట్లాడతాడో, ఒక తెలుగు మాస్టర్ మాట్లాడినట్టు మాట్లాడతాడు. మాట్లాడినంత మాత్రాన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? పరలోకం వచ్చేస్తుందా? సో అది కరెక్ట్ కాదు. నువ్వు ఎంత బాగా మాట్లాడేది అనేది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే అర్థం ఏంటంటే తెలియబడని స్థితి నుంచి తెలియబడిన స్థితికి రావడానికి జ్ఞానం అంటారు. చీకటి నుండి వెలుగులోకి రావడానికి జ్ఞానం అంటారు. అంటే అర్థం ఏంటి? ఏది ఏ సమాజానికి తెలియకుందో ఆ తెలియని సమాజానికి తెలియజేయడమే, అది ఏదైనా కావచ్చు, దాన్ని జ్ఞానం అంటారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 4:25 మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో. నీ ఛానల్ నుంచి అబద్ధాలు ప్రచారం చేయొద్దు. ఎవడైనా నీకు తొందరపడి సమాచారం ఇచ్చన్నా ఇట్లా జరిగిందని అంటే వెంటనే వచ్చేసి నువ్వు అబద్ధాలు చెప్పదు. 1-2 సార్లు చెక్ చేసుకో, అదే నువ్వు చెప్పు ఛానల్లో. అబద్ధాలు అయితే చెప్పే ప్రయత్నం, ఎప్పుడో తెలియక మానవ తప్పిదం జరిగితే దాని గురించి సమస్య లేదు. జరిగింది తప్పిదం అని తెలిసినప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ ఆస్క్ అపాలజీ. దాన్ని కవర్ చేసావనుకో దేవుడు నిన్ను రికవర్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకో. సో ఇది మనం చాలా కీలకమైన విషయం. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:12 ఏలయనగా
అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులు గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. నీ ఛానల్లో అవమానకరమైన నీచమైన విషయాల గురించి చర్చ పెట్టొద్దు. వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు చర్చలు పెట్టడానికి దేవుడు నిన్ను పెట్టల. అవమానకరమైన విషయాల్ని నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు బహిరంగంగా. చాలామందికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ దేని మీద బతుకుతున్నాయి చెప్పండి? ఎదుటోళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఏదో పెద్ద జ్ఞానంలాగా. వీడే ప్రైవసీ గురించి మాట్లాడు. తెలుసు కదా మన రాజ్యాంగ హక్కు ఏంటి? ప్రైవసీ కూడా మన రైట్, అది మన ప్రాథమిక హక్కుల్లో అది ఒకటి. కానీ వీడేం చేస్తాడు? నీ వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా చెప్తాడు. మీరు చెప్పండి, ఇది కోర్టులో నిలుస్తాయి అవి? కానీ ప్రజా కోర్టు అని ఒకటి పేరు పెట్టి, దొంగ పేరు పెట్టి, అదంటే ప్రజా కోర్టు అంట. ఈ ఛానల్స్, ఈ మీడియా చేసే చెత్త పనులన్నీ ఇవే. సో నేనేమంటానంటే, నువ్వు వాక్యం మీదే మాట్లాడు, వాక్యాన్ని చర్చించు. ఒకడు వ్యక్తిగత జీవితాన్ని తీర్పు తీసేది ఎవరు? ప్రభు తీస్తాడు, వాడు తప్పించుకోలేడు. కానీ బోధ సమాజాన్ని పాడు చేస్తుంది. సో నువ్వు తీర్పనివి కాదు, నువ్వు శిక్షకుడివి కాదు. నువ్వేంట్రా అంటే నువ్వు కేవలం దిశానిర్దేశకుడు అంతే. అంటే ఏది మంచో ఏది చెడో చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఉన్నావు. అదే నీ బాధ్యత అంతే తప్ప నువ్వు వాళ్ళని నడిపించలేవు. నువ్వు వాళ్ళని, నేను కానీ నువ్వు కానీ, మనమేమి వాళ్ళని సత్యంలోకి నడిపించలేము. మనం ఏం చేయగలం? సత్యాన్ని మాత్రమే చెప్పగలం. ఈ సూత్రాన్ని మనం పాడాలి. అందుకే నీచమైన నోటితో ఉచ్చరింప సత్యం కానీ వ్యక్తిగత జీవితాల సమాచారాన్ని చెప్పడానికి కాదు. నువ్వు ఎందుకున్నావంటే ఈ సమాజాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చే దేవుని రాజ్యపు సంగతులే వాళ్ళలో చెప్పడానికే నువ్వు ఉన్నావు. ఇది ముఖ్యమైన విషయం. తర్వాత దశలోనిక మొదటి పత్రిక 2:5 ఏమంటాడంటే, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషములైనను చెప్పు వినియోగించలేదు. అంటే నీ ఛానల్లో ఎప్పుడు నీ లోపల డబ్బే ఆధారం కాకూడదు. చాలామంది మాట్లాడుతుంటే ఎట్లుంటుందో తెలుసా? వాడు అణువణువు మాట మాట వెనక అడుక్కున్నట్టే ఉంటుంది. కానీ వాడు బయటికి అడుక్కోడు. మన ఈ మధ్య ఒకడు అంటాడు, ఆన్లైన్ బెగ్గర్స్ వీళ్ళు అంటాడు, వీడేమో ఆఫ్లైన్ బెగ్గరు. వాడు అడుక్కోవడం కూడా ఎట్లా అడుగుతాడంటే, ఆన్లైన్లో మాట్లాడుతూ పెద్ద సమస్య వస్తుంది, ఈ రేకులు బాగా ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయి, కోతులు వచ్చి ఎగిరిగిరి పడుతున్నాయి, ఇప్పుడు ఇలారా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఇబ్బంది అవుతుందంటే అర్థం ఏంటి? ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని. చాలా చోట్ల పరిచర్యకి వెళ్తున్నాను కానీ సరైనటువంటి వెహికల్ లేక మన రాత్రి ఏం జరిగిందంటే అత్యంత ప్రమాదం ఏర్పడింది. ఆ ఎవరో నన్ను గుద్దడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు. అదే కారు ఉంటే అంటే అర్థం ఏంటి? కారు కొనిపిమ్మని. నాకు విదేశాలకు వెళ్ళాలని ఆశ ఉంది కానీ ఆ దేవుడు ఇంకా సమయం ఇవ్వలేదు అనుకుంటున్నా. దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని ప్రేరేపించి, దేవుడు అంటే ఇంకేం పని లేనట్టు ఈ అయ్యగారిని విదేశాలకు తీసుకెళ్ళమని ఎవరో ప్రేరేపించాలట. కానుకలు కూడా ఎట్లా అడుగుతారు తెలుసా? దేవుడు ప్రేరేపిస్తే. నాకు అర్థం కాదు, కానుకలు దేవుడు ప్రేరేపిస్తాడా? ఎక్కడైనా బైబిల్ ఒక రెఫరెన్స్ ఉందా? కానుకలు ఇవ్వమని ఎక్కడైనా దేవుడిని ఒకరిని ప్రేరేపిస్తాడా? పరిశుద్ధాత్మ దేన్ని ప్రేరేపిస్తాడు? మీ పాస్టర్ గారికి దశం భాగమై, మీ పాస్టర్ గారికి 10 లక్షలు. పాపం మొన్నటిదాకా తెల్ల కారులో తిరిగాడు, ఇప్పుడు నల్ల కారు అంటే బాగా ఇష్టం అంట, అది కూడా కియా కారు ఇష్టం అంట, కొత్త మోడల్ వచ్చింది, ఏ వాయ్ డబ్బులు ఏం చేసుకుంటావు అంటాడా దేవుడు? ఎంత దారుణం అంటే వీళ్ళు చేయాలనుకున్న ప్రతిదాన్ని దేవునికి అడ్డం పెట్టి ఆయన మీద నెట్టేసి వాడేసుకుంటారు. దేవుడు ఎప్పుడు డబ్బులు ఇవ్వమని ప్రేరేపించడో, డబ్బులు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం అనేది ఎవరు వీళ్ళు చెప్పండి? అది నీ సొంత అభిప్రాయం, నీ మనసులో నిశ్చయించుకున్నట్టు అన్నాడా? అంటే నువ్వు నిశ్చయించుకున్నట్ట, దేవుడు నిశ్చయించుకున్నట్ట? అప్పుడు నీ చేతుల్లో ఏముంటుంది? దేవుడు చేస్తే కానుకలు దేవుడు ప్రేరేపించడు అట్లాంటి పదాలు ఎవడైనా ఉపయోగిస్తే చూడ తప్పది. ఈ ఛానల్లో నువ్వు మోజేస్ కొన్ని రోజులు దాటిన తర్వాత నువ్వు మోజేస్ బాబాగా అవతరించొద్దు. మోజేస్ బాబాలాగో మోజేస్ పంతుల్లాగో అవతరించొద్దు. అవతరించి ఇండైరెక్ట్గా ఇట్లా వాచ్ చూసుకుంటా, ఇంట్లో తపాళ్ళు, చెంబులు, పైన సూర్లు చూసుకుంటా వాళ్ళకి చెప్పొద్దు. ఒకవేళ సడన్గా అక్కడ పైన బొక్కబడి ఎలికొచ్చి ఇక్కడ పడ్డా కూడా, ఆ సూరు పగిలి బొక్కబడి ఎలికొచ్చి ఇక్కడ పడ్డా కూడా నువ్వు సైలెంట్గా ఉండాలి తప్ప, ఎంత బొక్కబడింది, ఇంత పేదరికంలో ఎంత అల్లాడిపోతూ నేను సేవ చేస్తున్నానంటే, నేను ఒకడు అన్నాడు కదా ఆడియో కాల్లో, మా సొంత డబ్బులతో ఈ క్రైస్తవ్యాన్ని ఐక్యపరచడానికి అన్నాడు. వాడి సొంత డబ్బులు అంట, మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ సొంత డబ్బులు? సో ఇవన్నీ పెద్ద ట్రాష్, ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. సో నేనేమంటానంటే నీ లక్ష్యం గొప్పదైతే నువ్వు గొప్పగా పనిచేస్తావు.
నువ్వు గొప్పగా పనిచేస్తే గొప్ప ఫలమే వస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. విలియం కేర్ గారు పని చేసినప్పుడు 7 సంవత్సరాలకి ఎప్పుడు ఒకడు నమ్ముకున్నాడంట. 8 సంవత్సరాలకి ఆ పని ఇప్పుడు మనం జరిగితే చర్చి పెట్టిన తెల్లారే మార్చేస్తాం. చర్చి పెట్టి ఇప్పుడు ఇక్కడ మైకి పెట్టి వాకింగ్ చెప్పడం మొదలు పెట్టారంటే రావాలి కుప్పలు సతీష్ కుమార్ సంఘంలో సగమన్నా రావాలా, లేదంటే ఇక అక్కడ సంఘం ఉండదు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఏం చేస్తున్నారు అంటే హైదరాబాద్ పరిచర్య చేస్తున్నాను అన్నాడు. ఎక్కడ? అదేమిట్రా, ఎక్కడైనా అడవిలోనో లేకపోతే అరకు లోయలోనో లేకపోతే ఇంకెక్కడో పరిచర్య చేస్తానంటే అది బాగుంటుంది. హైదరాబాద్లో పరిచర్య అంటే దేవుడు నాకు కళ్ళ చూపించాడు అన్న, దర్శనం అన్నాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత అంటాడు, అన్న దేవుడు మళ్ళీ కళ వచ్చింది, ఈ ఊర్లో నీ పరిచర్య కాదు మరో ఊరు వెళ్ళమన్నాడట. ఆ ఊరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. అసలు పరిచర్య లేదు, సంఘం లేదు, ఏదో ప్రైవేట్ జాబ్కి మొద్దున్నే లేచి క్యారేజ్ కట్టుకుని పోతున్నాడు. ఏంట్రా అంటే అప్పుడు చెప్పింది దేవుడు కదా, దేవుడే చెప్తే ఎందుకు మరి ఇంకొచ్చావు? ఇవన్నీ దేవుడి పేరు చెప్పే పెద్ద నాటకాలు. సో అట్లాంటి స్ట్రాటజీస్ ప్లే చేయకుండా ఈ ఛానల్ దేవుని రాజ్యవ్యాప్తి కోసం పనిచేయాలి. స్వప్రయోజనాలు ఆలోచించకుండా, అనవసరమైన చెత్త విషయాల గురించి డిస్కషన్ పెట్టకుండా, వ్యక్తిగత విషయాల గురించి కాకుండా నువ్వు మాట్లాడే దాన్ని ఖచ్చితంగా సంఘానికి ప్రయోజనం కలగాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడిన ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అన్న గురించి మాట్లాడాము. ప్రవీణ్ అన్న అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు. ప్రవీణ్ అన్న వెనుకున్న భావాజాలమే మన దృక్పథం, మన లక్ష్యం. ఉదాహరణ ఒక క్రీస్తు సంఘం అతను ప్రవీణ్ అన్న గురించి మాట్లాడాడు. నేను అతనితో మాట్లాడే డిబేట్ కూడా రమ్మన్నా. అతను డిబేట్కి రమ్మంది ప్రవీణ్ అన్న మంచోడా చెడ్డాడు అన్న దాని గురించి కాదు, ప్రవీణ్ అన్న చెప్పిన బోధ కరెక్ట్ అని చెప్పడం. ఇదే మన టార్గెట్. ఇప్పుడు ప్రవీణ్ అన్నను మనం దేవుడికి ఎక్స్పోజ్ చేయట్లే, దేవుడిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏమో దేవుడి కంటే గొప్పవాడు కాదు. కానీ ప్రవీణ్ అన్నలో మనం ఏం చూస్తున్నాం? ఆయన ఏం బోధించాడు, ఎంత కష్టపడ్డాడు, అదే మన మోడల్. ఆ పరిధి దాటి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిగత జీవితంలోనూ ఏవో ఒక లోపాలు ఉంటాయి. మనుషుల యొక్క దృష్టిని లేదా మనుషుల యొక్క వ్యక్తిత్వాలని మనం అనుసరించడం ప్రారంభిస్తే ఎవ్వడూ కరెక్ట్ కాదు. అదవుతుంది. ఇప్పుడు నేను బోధించాను, నేను బాగా చెప్పానని చెప్పి మీరంతా నా మీద దృష్టి పెడితే నేను ఇంటికి వెళ్ళేలోపు ఏమన్నా మా ఆవిడ నేను కొట్టుకొని ఆడ కేసు పెట్టుకున్నాను అనుకో, సాయంత్రానికి ఏం చేస్తారు? భలే బోధించాడు, అక్కడే స్టేషన్లో ఉన్నాడు, జాన్ స్టేషన్లో అనుకుంటాను. నేను కాదు మోడల్, యేసుక్రీస్తే మోడల్. ఆ యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఐడియాలజీయే మోడల్. ప్రవీణ్ అన్న విషయంలో కూడా అంతే. నువ్వు ప్రవీణ్ అన్న మోటివ్తో ముందుకొచ్చావు. ప్రవీణ్ అన్న ఫోటో కాదు, ప్రవీణ్ అన్న భావాజాలం ఖచ్చితంగా ప్రపంచానికి ప్రచారం కావాలి. అంతవరకు మనం కష్టపడాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి మాటలు అందించిన సురేష్ అన్నకు వందనాలు. అదేవిధంగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలోనికి రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మురళీ బ్రదరు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఓకే. అందరికీ ప్రేరణండి. అన్న జార్జ్ అన్నకు, సురేష్ అన్నకు, కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరణం అనేది, మరణం వెనక ఉన్న ఆ యొక్క గిఫ్ట్ అనేది మనకి యేసు ప్రభు ద్వారా మనకు చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరణం వెనక ఉన్న మర్మం అనేది చాలా గొప్పది. యేసు ప్రభు వారు స్థాపించినటువంటి ఈ యొక్క రాజ్యం వెనకాల మరణమే మొదటిగా ఉంది. ఎందుకనంటే యేసు ప్రభు గారు చనిపోయిన తరువాత ఈ యొక్క రాజ్య వ్యాప్తి ఆయన ఎంచుకున్నటువంటి ఈ యొక్క 12 మంది శిష్యుల ద్వారానే ఈ యొక్క రాజ్యం అనేది మొదలైంది. అది ఒక్కచోట ఆగిపోలేదు, యావత్తు ప్రపంచం మొత్తం విస్తరించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు మేము ప్రపంచవ్యాప్తంగా ఇంత సంతోషంగా ఇంత ఈ విధంగా ఉండగలడానికి కారణం యేసు ప్రభు యొక్క మరణం. కానీ ఇక్కడ నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఒక సివిల్ ఇంజనీర్. నేను ప్రవీణ్ అన్న గారితో ఈ సంవత్సరంలోనే జనవరి నెలలో, అంతకుముందు కొంత పరిచయం ఉంది కానీ ఫేస్ టు ఫేస్ మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ జనవరి నెలలో మా రాజమండ్రిలో అన్న అక్కడికి డిబేట్ నెక్స్ట్ ఒక
పొంగల్ టైంలో మాకు అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో అన్న అక్కడికి వచ్చినప్పుడు నేను అన్నతో కొంతసేపు జస్ట్ ఒక 5 to 10 minutes మాట్లాడినప్పుడు కొన్ని నేను ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు ఆయన కూడా తమ్ముడు చాలా బాగుంది, ఇప్పుడు నాకు సమయం లేదు, మనం కలుద్దాము, నా నెంబరు ఇచ్చారు, ఆయన నెంబర్ ఇచ్చి మనం కలుద్దాము అని అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. దాని తర్వాత నేను మళ్ళీ రాజమండ్రి, నాకు ఏపీ తెలంగాణలో నేను కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాను. సో దాని తర్వాత మేమందరం అంటే నాకున్న నా ఫ్రెండ్స్ మేమంతా కూడా ప్రవీణ్ అన్న గారితో ఒకసారి కాన్ఫరెన్స్ లేదంటే మీటింగ్ అనేది పెట్టి చేయాలనుకున్నాం. ఈ లోపలనే అన్న చనిపోయిన ముందు రోజు నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్న ఇట్లా చనిపోయిండు అని తెలిసిన వెంటనే వెంటనే నాతో పాటు నా ఫ్రెండ్, నా అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడే ఉంచి నేను వెంటనే వచ్చి ఈ లోపల ఈ 2 daysలో మళ్ళీ అన్న ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ నేను ఇక్కడే సికింద్రాబాద్, నాకు ఎవరు తెలియదు కూడా, అప్పుడు ఎవ్వరు లేరు, నాకు అసలు ఎవ్వరు తెలియదు, సికింద్రాబాద్లో ఎవరు తెలియదు. అయినా సరే నేను అన్న యొక్క బరియల్ టైంలో ఉదయం నుంచి సాయంత్రం అంతా అయ్యే వరకు నేను అక్కడే ఉండి అన్న యొక్క ఎందుకు నేను అన్న మీద అంత అభిమానం ఎందుకు సంపాదించుకున్నానంటే దేవుని యొక్క వ్యాప్తి అనేది అన్న ద్వారా ఒక వాక్యము, నిజమైన వాక్యం, రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెండు మాటలు గమనిస్తే అన్న చెప్పిన బోధకు మిగిలిన వాళ్ళు చెప్పిన బోధకు చాలా అంటే చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం అంటే మనల్ని మనం కట్టుకోవడం, ఏదైనా ఆస్తి సంపాదించుకోవడం లేకపోతే ఇంకో సంపాదించుకోవడం కాదు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, మా ఊర్లోనే ఆయన వచ్చినప్పుడు ఏమీ లేని స్థితి నుంచి వచ్చాడు. మా ఊరు రాజమండ్రి నుంచి ఒక 25 kilometers ఉంటుంది. మా ఊర్లో ఆయన సంఘం స్థాపించిన తర్వాత ఏ విధంగా ఉందో ఆయన, అంటే మా ఊరు వచ్చిన కొత్తలో ఆయన యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ చూస్తే మా ఊరైతే అట్టగా ఉంది, కానీ ఆయన మాత్రం ఎదిగిపోయాడు. ఫుల్ 2-3 చోట్ల బిల్డింగ్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బట్ మా ఊరు మాత్రం అట్లాగే ఉంది. ఆయన తర్వాత బిడ్డ అంటే అట్లా చేయవచ్చా చేయకూడదంటే దాని గురించి అని కాదు, కానీ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి ఏ విధంగా చేస్తున్నాము అనేది చాలా అంటే చాలా ఆలోచించాల్సిన విధానం. సో మరి ఈ రోజున చాలా తక్కువ టైంలో నేను అన్నకు దగ్గర అవ్వడం, తర్వాత మనందరికీ అన్న దూరం అయిపోవడం కొంచెం బాధాకరమైనప్పటికీ యేసు ప్రభు చనిపోవడం మంచిదైందా చెడయిందా? మేలేదండి. యేసు ప్రభు చనిపోవడం మనకు మేలైందా కీడైందా కదా? సో యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు చుట్టూ లాస్ట్ సప్పర్ అయిన తర్వాత యేసు ప్రభు చనిపోవడం, దాని తర్వాత హతసాక్షులుగా అయిపోయినటువంటి ఆ యొక్క 12 మంది, అంటే యూదా ఇస్కరియోతును కూడా చాలామంది అంటే 11 మంది శిష్యులు అని చెప్తారు, నేను 12 అని చెప్తాను. ఎందుకంటే ఆయన ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకున్నాం. అంటే ఎట్లా అంటే బైబిల్ మనకు 2 విధాలుగా చెప్తుంది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. సో రెండు విధాలు కూడా మనకు తెలిసి చెప్తుంది. కాబట్టి సో 12 మంది శిష్యుల్ని మరి ఏదో ఇస్కరియోతుగా దేవుడు ఎంచుకున్న అతనే కదా. సో ఆయన ద్వారా కూడా కొంతవరకు జరిగింది. సో ఈ 12 మంది శిష్యులు ఏ విధంగా మరణించారు, ఆయన యొక్క మరణం ఈవెన్ మనకు తీసుకుంటే మన ఇండియాకి వచ్చిన సాక్షి ఎవరు? తోమా. సో ఈ కేరళ కూడా సెయింట్ థామస్ మౌంట్ అని ఉంటుంది. ఆ కేరళ వాళ్ళు కూడా చాలామంది మేము థామస్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, ఒకటే. ఇట్లా వాళ్ళ యొక్క శిష్యులు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ మన ప్రపంచం మొత్తం తిరిగి ఈ రోజున దేవుని యొక్క రాజ్యం ఏర్పాటు చేయడానికి మనకు ఎంతగానో వాళ్ళు ఆ రోజుల్లో సోషల్ మీడియా అని చెప్పాలి, అంతే కదా. వాళ్ళు ఆ రోజుల్లో మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళ ద్వారానే మనకి ఈ విధంగా ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండగలిగే కారణం. మరి ఇప్పుడు మోయేష్ అన్న నాకు ఎట్లా పరిచయం, డైరెక్ట్ పరిచయం కాదు, మేమిద్దరం ఫేస్బుక్ ఫ్రెండ్స్ అనమాట. సో అన్న చనిపోయిన తర్వాత నేను వెతుకుతున్నాను, అంటే ప్రవీణ్ అన్న చనిపోయాడు అంటే డైరెక్ట్ ప్రవీణ్ అన్న బతికే ఉంటే డైరెక్ట్ ఆయనతో మేము కాంటాక్ట్లు ఉండేవాళ్ళు, బట్ ఆయన చనిపోయాడు. సో తర్వాత ఎట్లా ఇప్పుడు ఇంకా తర్వాత యూట్యూబ్ ద్వారా అన్నీ చూసాం, బట్ నాకు ఎవరు తెలియదు మరి ఎట్లా. సో అప్పుడు మోజేస్ అన్న ఫేస్బుక్లో చూస్తుంటే అన్న యొక్క డీపీ ప్రవీణ్ అన్న డీపీ ఇద్దరు కలిపి ఉందన్నమాట. సో నేను అన్నకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు 1 or 2 days యాక్సెప్ట్ చేశాడు, నేను చేయడం అనుకున్నా. సో తర్వాత అన్నకి ఆ నెంబర్ అడిగినాను, నేను ఆలోచించాడు. నేను ఇందాక అన్న డిచ్కి బాబు గురించి చెప్పాడు. ఆ డిచ్కి బాబు మా ఊరు పక్కనే, రాధా మనోహర్ దాస్ మా ఊరు పక్కనే. జస్ట్ మా ఊరు వెళ్ళాలంటే వాళ్ళ ఊరి మీద నుంచి వెళ్ళాలి. రాధా మనోహర్ దాస్ మా ఊరు పక్కనే. వాళ్ళు అతను చెప్పినట్టు ఈ బొట్టు గట్ట ఈ జంజం వేసుకునేటటువంటి అదొక ఇది కాదు వాళ్ళది. వాళ్ళు యొక్క పుట్టుపూర్వతలు అంతా కూడా మా మేనత్తది కూడా ఆ ఊరే.
ఒక 2 వీళ్ళు దాటితే మా మేనత్తిల్లు, అంటే మా మేనత్తిల్లు నుంచి 2 వీధులు అవతలే వాడి ఇల్లు అనమాట. మీ బంధువు కాదు కదా. మా శిక్ష కాదు. సో యాక్చువల్లీ మేము ట్రై చేసాం, అతన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేసాం. బట్ ఇప్పుడు అన్న మరణం తర్వాత మళ్ళీ అటు బయటికి రాలేదు, మీరు గమనించారో లేదో. సో దాని తర్వాత బయటికి రాలేదు. ఒకవేళ వస్తే కానీ మేము ఊరుకోం, అది ఆల్రెడీ ప్రాసెస్లో పెట్టే ఉంచాము, అది జరుగుతుంది రాజమండ్రిలో, అది అవుతుంది కూడా, వస్తడం చూస్తున్నాం బట్ రావట్లేదు. సో ఇటువంటి వాళ్ళని ఎదుర్కోవడానికి ఆ రోజుల్లోనే మనకు చాలా, అంటే ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అంటే దాన్ని వెనకాల నుంచి లాగే వాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. మరి మోయేష్ అన్నతో పరిచయం ఏర్పడిన తర్వాత దాని తర్వాత మేము చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు అన్న, నేను ఆ రోజునే చెప్పాను, మోయేష్ అన్న ఫస్ట్ టైం చెప్పాను, అన్న క్రైస్తవ రాజ్య వ్యాప్తికి, ఎందుకంటే క్రైస్తవ రాజ్య వ్యాప్తి వల్ల ఎవరికి నష్టం లేదు, అందరికీ ఆపలమే. సో ఆ రోజు చెప్పాను అన్నకి, నేను ప్రామిస్ చేసిన, అన్న నేను ఎంత బిజీలో ఉన్నా ఏదైనా సరే నేను కంపల్సరీ నాకు ఒక్కరోజు ముందు చెప్పి నేను వస్తా అని చెప్పినాను. సో అట్లాగైనా నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది రాజమండ్రిలో, ఆ ఏరియాలో. సో మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి ఎంత చేస్తారో అంత సపోర్ట్ నా నుంచి ఖచ్చితంగా ఉంటుందని మీకు సభాపూర్వకంగా తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలం సమయంలో నీ యొక్క పాదాల సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మిమ్మల్ని వేడుకున్నాక మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మేము స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, నీ యొక్క రాజ్యవ్యాప్తి అనేది మాకు ఎంతగానో అవసరం. ఇంతవరకు చేసిన యొక్క రాజ్యవ్యాప్తికి, ఇక ముందు చేసే రాజ్యవ్యాప్తికి చాలా అంటే చాలా కృషి అనేది మేము చాలా చేయవలసి ఉంది. ఇదిగో ఈ యొక్క శుభ సందర్భంలో మోయేష్ అన్నను వారి యొక్క కుటుంబాన్ని, ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రచారం చేయబో నీ యొక్క రాజ్యవ్యాప్తి అనేక మందికి ఆదర్శంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అదేవిధంగా మా యొక్క జ్ఞానం కాదు, మా యొక్క తలంపులు కాదు, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క తలంపుల్ని మాకు, మా అందరికీ, ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నటువంటి మోయేష్ అన్నకు, ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కోసం ఎడిటింగ్ చేసే, లేదంటే దానికోసం పనిచేసే ప్రతి ఒక్కరికి నీ యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని దయచేయమని మా నాదుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సమాధానం ఇక్కడున్న మనందరికీ, అలాగే నూతన ఛానల్ ప్రారంభించినటువంటి మోజెస్కి తన భవిష్యత్తు కార్యక్రమాలకు తోడై ఉండి సర్వసత్యంలో నడిపించునుగాక. వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. నేను సాక్షి అనే పేరు కోసం నేను చాలా ప్రయత్నించాను. సాక్షి పెడతానంటే అంటే సాక్షి ఏదో తీసుకుంటా, కొంచెం వాడుకుంటానంటే అన్న మరి అలా తీసుకుంటే అడుక్కోవద్దు అన్నాడు. సరే మేము అడుక్కోండి అని గూగుల్లో కొడితే కొన్ని పేర్లు వచ్చాయి. అందులో సాక్షి చాలా నచ్చింది. సాక్షి అర్థం తెలిసే ఎవరికైనా, సత్యము అని, నిజమైనది అని. సో అప్పుడు ఏ పేరు పెడితే బాగుంటుందని నన్ను డిస్కషన్ చేసుకుంటూ సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీకు చాలా థ్యాంక్స్. నిజంగా ఈ పేరు పెట్టడానికి మూల కారకుడు జార్జన్ అనే, చాలా థ్యాంక్స్ అన్న. అదేవిధంగా జాన్ సురేష్ అన్న, చాలా థ్యాంక్స్. నైట్ చాలా ఇబ్బంది పెట్టాను అన్న, మీరు నాకు ఏం చేస్తారో తెలియదు కానీ రేపు పొద్దున అయితే రావాలి, మీరు తప్పకుండా మీరు ఉండాలన్నా, మీ సపోర్ట్ మాకు కావాలి అన్నప్పుడు అన్న 1 అయిందన్న మీరు కాల్ చేసిన లాస్ట్ కాల్ 1 గంటలకు తమ్ముడు నేను వస్తున్నాను, ఏం బాధపడుతున్నాడు. చాలా థ్యాంక్స్. అక్కడ మీకు కూడా ఒక ఫ్యామిలీతో నాకు రావడం చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మా జేమ్స్ అన్న నాకు ఎంతో సహకారం, నాకు ఎంతో సహాయం చేసిన మా జేమ్స్ అన్నకి చాలా థ్యాంక్స్. మా వదినమ్మ గారు కూడా. అదేవిధంగా మురళి అన్న చాలా థ్యాంక్స్. తప్పకుండా మేము మీ ఊరికి వస్తాం, రావాలి. రాజ్య సువార్తను బలంగా
రాధా మనోహర్ దాస్ ఊళ్ళో ప్రకటిద్దాం, చేద్దాం. అనుకూలంగా మారాలి. అనుకూలంగా మారి క్రీస్తు రాజ్యం గురించి ప్రకటించే విధంగా మనం పాల్పడతాం, మనం ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా అతని మార్పు కొరకు కూడా మనం ప్రార్థించాలి. అతని పట్ల కూడా మనకు భారం ఉంది. అదేవిధంగా అహరోన్ అన్నకు, మధుకర్ అన్నకు చాలా థ్యాంక్స్, దాసన్న కూడా చాలా థ్యాంక్స్. పిలవగానే మీరు వచ్చినందుకు. ఈ సాక్షి కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఒక్కడుగా లేడు, ఒక్కడు మాత్రం పనిచేయడు. ఇందులో ఒక 6 ఉన్నారు, అందులో 3 మాత్రం ఇక్కడ ఉన్నారు. ఒకటి జేమ్స్ అన్న, రా జేమ్స్ అన్న, అహరోన్ అన్న, రా. సో అహరోన్ అన్న, తర్వాత జేమ్స్ అన్న. సో వీళ్ళ సహకారం కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా ఉంది. నన్ను అన్న చాలా ప్రోత్సహించాడు. ఇద్దరు సొంత తమ్ముళ్ళ చూసుకొని, తమ్ముడు నువ్వు ఖచ్చితంగా దీన్ని స్టార్ట్ చేయి, తప్పకుండా మా సపోర్ట్ నీకు ఉంటుంది, నువ్వు ఏదైనా కానీ ఏదైనా అడగవచ్చు, నేను ఖచ్చితంగా మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీకు నేను అండగా ఉంటానని ఇద్దరు అన్నవాళ్ళు అనడం జరిగింది. ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళ యొక్క కుటుంబ విషయాలలో కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. నెక్స్ట్ మీటింగ్ తప్పకుండా వాళ్ళు వస్తారు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు, చాలా థ్యాంక్స్. ప్రభు మిమ్మల్ని మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అన్న. ఆఫ్ చేసి అర్థం మాట్లాడు.